ఎప్పుడు చదవాలి? కొంతమంది నిద్రలేసి 3:30, 4:30, 5:30, 6 లేచి చదవాలి, కోడుకు మునిపే చదవాలి, సూర్యాస్తానం మునిపే చదవాలి అంటుంటారు. ఎన్ని ఉత్త డమేలు మాట్లాడరు బాబు. ఓకేనా? అంటే ఎందువల్లంటే నేను సాధించా. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గ్రూప్ 4 నెల్లూరు డిస్టిక్కి ఫస్ట్ ర్యాంకర్ నేను. గ్రూప్ 2 కూడా వచ్చింది. ఓకేనా? విఆర్ఓ వచ్చింది, పంచాయత్ సెక్రటరీ కూడా వచ్చింది. నేను చెప్తున్నా, నేను ఎప్పుడు కూడా పొగులు ఎక్కువ చదవాలా. నిజం చెప్తాను, అబద్ధం ఎందుకు అక్కడ ఉత్త డబ్బా. నేను నైట్ ఎప్పుడు నిద్రపోతానో నాకు తెలీదు, పొగులు ఎప్పుడు లేస్తానో తెలీదు. అర్థమైందా? సో కాబట్టి ఎప్పుడు చదవాలి అంటే ఈ విజేతలు ఉంటారు చూసినావా, పంగమాల నాయుడు వీళ్ళు ఏంటంటే నిజం ఎంతవరకు చెప్తారని నాకు అర్థం కాదు. ఒక్కోటి చెప్తా ఉంటాడు, 3 గంటలకు లేచిన అంటాడు. 3 గంటలకు లేస్తే అసలు అది ఎంతవరకు బ్రెయిన్ తీసుకుంటుందని నాకు తెలియదు. నేను కూడా కొన్నిసార్లు ట్రై చేసిన 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు. నేనమ్మ కళ్ళు గుర్రం తిరిగి పుణుకోలపించేది. నేను 3 గంటలకు లేచిన రోజు, నిజం అబద్ధం కానే కాదు, 3 గంటలు 4 గంటలకు లేచిన రోజు రోజంతా వేస్ట్ అయిపోయింది నాకు. ఎందువల్లంటే డ్రైజినెస్, సబ్జెక్ట్ని తీసుకోలేకపోవడం. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఒకటి చెప్పినట్టు మనం వినకూడదు, మనకు నచ్చినట్టు చదవాలా అని అర్థమైంది నాకు. మీరు కూడా మీకు నచ్చిన స్టైల్లో చదవండి. నచ్చిన స్టైల్ అంటే నాకు రోజు 1 గంట నచ్చిన స్టైల్ అంటే గంట చదువుతానంటే మళ్ళీ అది కుదరదు. అట్ట కాదు, పర్ఫెక్ట్గా ఒక 6 నెలలకు 6 గంటలకు తగ్గకూడదు. మినిమం 6 గంటలకు తగ్గకుండా ఇంకా మ్యాక్సిమం మీ యొక్క టైం టేబుల్ అనేది ఇదొకటి. ఇంకొకటి ఎన్ని మీకు సార్లు చెప్పుంటారు, నేను కూడా కాసేపు సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్తానండి, మంచిగా ఉంటాయి. తర్వాత ఒక్కడు ఏం చేస్తుంటాడంటే తెలంగాణ మూమెంట్ తీసుకుంటాడు, వారం రోజులు చదువుతాడు వాడు. సబ్జెక్ట్ అయిపోవాలంటాడు, ఓకే అయిపోతుంది. మళ్ళీ పాలిటీ తీసుకుంటాడు, 5 రోజులు చదువుతాడు. 5 రోజులు ఇది చదివే లోపల అక్కడ అది ఎగిరిపోతుంది. అట్లా చదవబాకండి. ఒక్కొక్క సబ్జెక్ట్ 5 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 2 రోజులు ఇవన్నీ చదవబాకండి. సో రోజుకి ఇప్పుడు మీరు పాలిటీ ఎక్కువసేపు చదవాలన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, మనకున్న సమయం 6 గంటలు, బ్రెయిన్లో వేసుకోండి 2ను. 6 గంటలు అన్నప్పుడు మనం 45 నిమిషాలు పాలిటీ, నెక్స్ట్ ఎకనామిక్స్, నెక్స్ట్ జియోగ్రఫీ, నెక్స్ట్ హిస్టరీ. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ పాలిటీ చదవాలి. అర్థమైందా? ఒక సబ్జెక్ట్ని నాకు తెలిసి 1.5 గంట కంటే ఎక్కువ చదవకండి. 1.5 గంట 2 గంటలు మోర్ దెన్ ఎనఫ్ ఒక సబ్జెక్ట్. సో ఇలా చదవండి, సబ్జెక్ట్ని బ్రెయిన్ బాగా తీసుకుంటుంది. ఒకే సబ్జెక్ట్ 4 గంటల సేపు చదివినా మీకు తెలియనటువంటి అసహనం వస్తుంది ఆ సబ్జెక్ట్. ఇప్పుడు ఎంతసేపు నేంద్ర 2.26, 2.36, 3.4 ఏది ఎమ్మా అనిపిస్తుంది. అర్థమైందా? సో కాబట్టి ఒక సబ్జెక్ట్ని 2 గంటలు లేదా 1.5 గంట చదవండి. ఇంకొక సబ్జెక్ట్ నెక్స్ట్ టైం టేబుల్ వేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ వేసుకోండి. మళ్ళీ కావాల్సి ఉంటే ఫస్ట్ గారు మీరు సబ్జెక్ట్ మళ్ళీ ఏంటి ఇలా వేసుకొని చదవడం మంచిగా ఉంటుంది. అంటే ప్రతిరోజు కూడా మనకు చదవాల్సినటువంటి సబ్జెక్టులు అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా మన టైం టేబుల్ అనేటువంటిది మనం రాసుకోవాలి. అప్పుడు మన బ్రెయిన్ కూడా తీసుకునేటప్పుడు షార్ప్గా తీసుకుంటుంది, బాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. మనం 10 మంది చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. మనం బిట్లు 4 బిట్లు కదా, అంత ఆబ్జెక్టివే కదా. ఆంధ్ర అయినా తెలంగాణ ఆబ్జెక్టివ్ 4 బిట్లు ఇస్తాడు, 4 బిట్లు ఏదో చూసుకొని పెట్టుకోవాలా. సో కాబట్టి ఇక్కడ మనం రాయాల్సిన అవసరం కూడా ఉండదు. గ్రూప్ 1లో అయితే మనం రాస్తాం. అక్కడ రాసేటప్పుడు కూడా గ్రూప్ 2తో పోలిస్తే గ్రూప్ 1 చాలా ఈజీ. ఇప్పుడు గ్రూప్ 2లో ఏమడుగుతాడు వాడు, ఇప్పుడైతే గ్రూప్ 2లో కూడా అడగటం లేదులే. గతంలో అయితే ఇప్పుడు గ్రోత్ రేట్ ఈ సంవత్సరం ఎంత అని అడిగేవాడు, కరెక్ట్గా ఫిగర్ అడిగేవాడు గతంలో మేము రాసేటప్పుడు. ఇప్పుడైతే అట్లా రావట్లే. అప్రాక్సిమేట్లీ గ్రోత్ రేట్ ఈ సంవత్సరం ఎంత అంటున్నాడు, 7%, 8%, 9% అని అంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు గ్రూప్ 1లో అయితే మీరు ఏం రాస్తారు, మన దేశ జీడిపి ప్రజెంట్ వచ్చి 3 ట్రిలియన్ US డాలర్స్గా ఉందని ఒక మాట రాసి పని అవుతాం. వాస్తవంగా మనం ఒరిజినల్ ఫిగర్ రాయాల్సిన అవసరం ఉండదు గ్రూప్ 1లో. అలా రాసిన ఇది కూడా బట్టి క్యాండిడేట్ అని పక్కన పెట్టడానికి అవకాశం కూడా ఉండొచ్చు. అందువల్ల ఏంటంటే అప్రాక్సిమేట్లీ రాసుకుంటే వెళ్తాం. ఎనలిటికల్ ఉంటుంది గ్రూప్ 1లో. సో ఇప్పుడు గ్రూప్ 2లో కూడా ఏం చేస్తున్నాడు అంటే వాడు కరెక్ట్ ఫిగర్స్ అడగటం లేదు, అప్రాక్సిమేట్లీ ఎంతగా ఉంటుంది అని అడుగుతా ఉన్నాడు. సో కాబట్టి అది మనకు బెనిఫిట్. సో కాబట్టి మనం చదివినప్పుడు పక్కనోడికి మనం చెప్పలేకపోవచ్చు, కానీ 4 ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం దాన్ని గుర్తుపెట్టగలం. సో ఇలా మీరు మంచిగా చదివితే అది మీరు చేయగలుగుతారు. ఒక బుక్ని 100 సార్లు చదవండి, కానీ ప్రాక్టీస్ పేపర్లు ఎన్నైనా చేయండి మంచిది. కానీ ఒకే బుక్ని 100 సార్లు చదవడం బెస్ట్. మార్కెట్లోకి వచ్చేసి ఆయన రిలీజ్ చేసినాడు, ఈయన రిలీజ్ చేసినాడు, ఆయన రిలీజ్ చేసినాడు. మన ఫ్రెండ్ వచ్చి 4 బుక్కులు వాడు ఆలమరలో పెట్టుకో ఉన్నాడు అంటే 4 బుక్కుల్ని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదువు కూడా ఉండడు, అవసరం కూడా లేదు.
ఒక బుక్ తీసుకోండి, ఒక బుక్ను బాగా చదవండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరని అడిగారు అనుకోండి, పాత బుక్లో ఉండకపోవచ్చు. మీరేం చేయాలి, ఒక పెన్సిల్ ఎత్తుకొని ప్రజెంట్ సిజిఐ వచ్చేసి గవాయ్ అని రాసుకోవాలి. అంతే, రాసి పెట్టుకోవడమే. దాన్ని మళ్ళీ 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 చదవడమే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైనా ఒక కేసు తీర్పిచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం నోట్స్లో చదువుకుంటాం అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలి, లాస్ట్ పేజీలో ఒక 2 పేపర్లు పెన్సిల్ తోటి వేసుకోండి, లేదంటే లాస్ట్ వేసుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రాథమిక హక్కులను పెట్టుకొని ఇటీవల ప్రాథమిక హక్కుల మీద సుప్రీంకోర్టు ఇలా తీర్పిచ్చిందని ఒక పెన్సిల్ రాసుకోండి, సరిపోయా. దానికోసం అప్డేషన్ బుక్ ఏముంటుంది? అప్డేషన్ బుక్ ఏముండదు, 5% కూడా ఏముండదు. అది మీరు చేయాల్సినటువంటి వర్క్. సో కాబట్టి ఈ విధంగా చేయండి. ఒక బుక్ని 100 సార్లు చదవండి, కావాల్సి ఉంటే ప్రాక్టీస్ పేపర్లు ఎన్నైనా చేసుకోండి. అది మీ అవగాహన, అంటే మనం ఎంత యాక్యురేట్గా సమాధానం గుర్తుపట్టగలుగుతున్నాం అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకోటి, ప్రాక్టీస్ పేపర్లో కూడా చేసేటప్పుడు ఏం చేయాలంటే ఆయా సబ్జెక్టులో నిష్ణాతుడు ఉంటాడు, అర్థమైందా? యూట్యూబ్లో చెప్పేవాళ్ళు కాదు, ఓకేనా? యూట్యూబ్లో చెప్పేవాళ్ళు ఏం చేస్తారు, రోజంతా కూర్చొని ఒక అర్ధగంట కంటెంట్ కూర్చొని పీపీటీ వేసి గుడగడ చదువుకుంటూ వెళ్తూ ఉంటారు, టిక్కులు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ టిక్కులు కొంటూ వెళ్ళిపోతే సగం చదువు మనకు రాదు, అర్థమైందా? నేను చెప్పినా కానీ మీరు చూడాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో కూడా జనరల్గా చెప్తున్నా, యూట్యూబ్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే సో జస్ట్ చూడడం వారికి, అంతేగాని అదే సబ్జెక్ట్ అనుకుంటే మటు కష్టమైపోతూ ఉంటుంది. కొద్దిగా చూడండి, సబ్జెక్ట్ మీద వర్క్ మీరే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఓకేనా? రైట్. ఇలా మనం కానీ చదువుకుంటాం ముందుకు కానీ పోతే సక్సెస్ అనేటువంటిది వస్తుంది. తర్వాత నేను పాలిటీ కదా డీల్ చేసేదా, అవునా? అవునేలే, ఏం కాదు. సో ఆల్మోస్ట్ 185 గంటల నుంచి 200 గంటల సేపు క్లాస్ వస్తుంది. 185 to 200 అవర్స్ దాకా రావడానికి అవకాశం ఉంది. సో మోస్ట్లీ మీ అందరికీ కూడా క్లాసులోనే సబ్జెక్ట్ నేర్చుకుని వెళ్ళిపోయే విధంగా నేను టీచింగ్ చేస్తాను. ఎవ్రీథింగ్, ఆర్టికల్స్తో సహా, టెక్నికల్తో సహా. సో సబ్జెక్ట్ మొత్తం కూడా మీ క్లాస్ అయిపోయేంత వరకు కరెంట్ పాలిటీ ఏదన్నా ఉన్నా కదా సబ్జెక్ట్లోనే మిళితమయ్యే విధంగా నేను తీసుకొస్తాను. మీకు ఏ రకమైనటువంటి డౌట్లు ఉన్నా క్లాస్ అయిన తర్వాత నన్ను అడగండి. మోస్ట్లీ 99.9% డౌట్లు రాకుండా ఉండే విధంగా నేను టీచింగ్ అనేటువంటిది చేస్తాను. సో కాబట్టి మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండదు. ఎందువల్లంటే మీ ప్లేస్లో నుంచి నేను ఇక్కడ వచ్చాను కాబట్టి సో మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఈ పక్కనే ఉన్నటువంటి ఆర్సరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్స్ మేమంతా కూడా కాబట్టి సో ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు కూడా నేను చెప్తున్నా. ఏమైనా ఉన్నా నన్ను అడగండి, ఏ రకమైనటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ విషయంలో అసలు రాజీ మీరు కూడా బాకండి. సో ఇదేందని అడగండి. అర్థం కాకపోతే ఊరికి నేను టెస్ట్ చేయాలి కదని చెప్పి ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, ఆర్టికల్ 358 ఏం చెప్తుంది, ఇలాంటి పంగమాల పనులు వద్దు, అర్థమైందా? సబ్జెక్ట్ చదివారా, అర్థం కాలేదా, నా దగ్గర రండి. సబ్జెక్ట్ చెప్పినారా, విన్నామా, మనకు అర్థం కాలేదా, రండి, ఓకేనా? రైట్. ఇక్కడ మనకు ఒకటి నేను టీచింగ్ చేస్తా. టీచింగ్ చేసిన తర్వాత కూడా నోట్స్ చెప్పమని చెప్పారు, నోట్స్ కూడా చెప్తా, రాసుకోండి హ్యాపీగా, ఓకేనా? రైట్. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే చెప్పండి, కాసేపు ఒక 2 నిమిషాలు లైవ్ సెట్ అయ్యేంత వరకు మాట్లాడు. ఏమన్నా ముందు మాట్లాడండి, హ్యాపీగా, ఇబ్బంది ఏం లేదు. సిలబస్ కూడా చెప్తా, ఇప్పుడు చెప్తా, చెప్పండి. నా పేరు వీరాస్వామి అండి. వీరాస్వామి పేరు బాగాలేదు కదా, అలానే ఉంటుందిలే. ఇంకా సబ్జెక్ట్ బాగా చదవండి. వీళ్ళంతా కూడా చూస్తుంటే అందరూ కూడా పాపం ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసేటట్టున్నారు. భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మీకు జాబ్ క్యాలెండర్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో గవర్నమెంట్కి చాలా 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 నెసెసిటీ. ఆ పక్కైనా ఈ పక్కైనా గవర్నమెంట్ ఫామ్ అవడానికి ప్రధానమైనటువంటి రీజన్ వచ్చి అన్ఎంప్లాయీస్, అందులో తిరిగేలేదు. సో కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. 30,000కు తగ్గకుండా సో పోలీస్ ఉద్యోగాలతో కలిపి డిఎస్ అన్ని కలిపి 30,000 ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ వస్తుంది. మన తెలంగాణలో కూడా వస్తుంది. సో కాబట్టి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి బాగా చదవండి. సో అది లేట్ అయితే మీకే అదృష్టం అని చెప్పి భావించండి. నోటిఫికేషన్ ఇంకా రాలేదు అనుకోబాకండి. నోటిఫికేషన్ ఎప్పుడు రావాలంటే మన సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయ్యండి, మనం బాగా చదువుకొని ఇప్పుడు నోటిఫికేషన్ కానీ వస్తే ఇప్పుడే నేను ఉద్యోగం కొడతాననేటువంటి కాన్ఫిడెన్స్ మీలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చేస్తే బాగుండు అనుకోవచ్చు. అర్థమైంది అనుకుంటా నేను చెప్పేది. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినా అది ఎవరికి బెనిఫిట్? ఆల్రెడీ ఎవరైతే బాగా చదువుకొని ఉంటారో వాడికి బెనిఫిట్, కానీ మనకు కాదు. అర్థమైందా? సో కాబట్టి మనం ఎప్పుడు కోరుకోవాలి నోటిఫికేషన్ అని అంటే మన సిలబస్ అయ్యండి, మనం బాగా చదువుకొని ఉంటే
అప్పుడు నోటిఫికేషన్ వస్తే ఉద్యోగం అనేటువంటి కొట్టగలం. ఓకేనా, రైట్. సో మగపిల్లకాయలతో పోలిస్తే అమ్మాయిగా పుట్టడం అనేటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం. ఎందువల్ల అంటారు? కాంపిటేటివ్లో ఇప్పుడు మామూలుగా కూడా అమ్మాయికి పుట్టడం వరంలే, కానీ రిజర్వేషన్ ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో జనరల్లో మీరు వస్తారు, మళ్ళీ మీకు ఓపెన్ కేటగిరీలో ఉమెన్ ఉంది. జనరల్లో బాయ్స్తో పాటు మీరు వస్తారు. రెండోది ఆ ఓపెన్ కేటగిరీ ఉమెన్, అక్కడ మళ్ళీ పాపం అబ్బాయిలు రాలేరు మీ దగ్గరికి, మీ ఉద్యోగాలు మీకే. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ లేదా ఈడబ్ల్యూఎస్ అయి ఉంటే మళ్ళీ కమ్యూనిటీ బేస్డ్ ఉద్యోగాలు ఉంటాయి. అక్కడ మళ్ళీ జనరల్ ఉంటుంది, అంటే అక్కడ మళ్ళీ ఆ కమ్యూనిటీలో అబ్బాయిలతో పాటు మీరు వస్తారు. మళ్ళీ మీ కమ్యూనిటీలో మళ్ళీ ఉమెన్ కేటగిరీ ఉంటుంది, మళ్ళీ అక్కడైనా కొట్టేవచ్చు. అర్థమైందా? కొట్టేసిన తర్వాత మైకోళ్ళు కూడా వచ్చాడు ఇంకో మీడియా వాడు, అప్పుడు చెప్పండి నేను అసలు అశోక్ నగర్లో కోచింగే తీసుకోలేదు, రోజుకి 16 గంటలు చదివాను, తెల్లన్నరకు లేచాను, నోట్స్ నేనే ప్రిపరేషన్ చేసుకున్నాను. అర్థమైందా? ఇలాంటివన్నీ ఉంటాయి. అప్పుడు వస్తారు మీడియా వాళ్ళు వస్తారు, అప్పుడు ఇంటర్వ్యూ కూడా చేస్తారు మీతో. మీకు ఏం కావాల్సి ఉంటాయి చెప్పండి. ఈ మధ్య కూడా ఎవరో ఒక ఇద్దరు చూసా, తెల్లారుదా నేను 3:30 లేచిన, నోట్స్ అద్భుతంగా రాసుకున్నా, నేనే అయిపోయింది. మీరు కూడా చెప్పొచ్చు. ఓకేనా, రైట్. ఇంకా మీరు సక్సెస్ అయితే మీ గుండెల మీద చేసుకొని నిజం చెప్పండి బయట. ఎందుకని అంటున్నానంటే కాంపిటేటివ్ అంటే భయపడిపోతున్నారు పిల్లల పాపం. కాంపిటేటివ్ చాలా ఈజీ, ట్రాన్స్పరెన్సీ చదివితే. మనం ఏంటంటే ట్రాన్స్పరెన్సీగా చదవటం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే బుక్స్ సెలక్షన్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నువ్వు ఒక బుక్ కొన్నావు, నేను ఇప్పుడు ఒక బుక్ కొనమని చెప్పాను అనుకోండి, నువ్వు కొని ఉంటావు, చదువుతా ఉంటావు, ఇంకోటి వస్తాడు ఈ బుక్లో అద్భుతంగా రాస్తుంది, ఆయన పైన అట్ట మీద రాసుంటాడు 75/75 అని. అర్థమైందా? వాడికి ఏమైనా ఉద్యోగం వచ్చి ఉండదు, వాడు ఎక్కడైనా టీచింగ్ చేస్తుంటాడా, టీచింగ్ చేస్తున్నాడు, మరి వాడు 75/75 అంటే ఎట్టకుంటాం మనం? ఒకడు వస్తాడు యూట్యూబ్లో, నా అద్భుతమైన వీడియో క్లాస్, అద్భుతమైన రికార్డింగ్ క్లాసెస్, అన్ని సబ్జెక్టులు ఒకడు ఉంటాడు, అన్నీ నేనే అంటాడు. అన్నీ ఒకటి చెప్తాడండి. ఒక సబ్జెక్ట్ చెప్పడానికి నాకు అసలు ఇక్కడ డయాస్ ఎక్కడ అంటే జర ఖాళీ ఉంటాయి. మరి అన్ని సబ్జెక్టులు ఒకటే ఏం చెప్తాడు, అన్ని రాసుకునేది పెన్ ఎత్తుకొని తిక్కుడు 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 తిక్కుడు. అటుపక్క ఆంధ్ర, ఇటుపక్క తెలంగాణ, ఇది ఒక పెద్ద కల్చర్ అయిపోయింది. సో కాబట్టి ఒక సబ్జెక్టు లేదా 2 సబ్జెక్టులైనా చెప్పొచ్చు. ఒక సబ్జెక్ట్ ఇప్పుడు హిస్టరీ అనుకోండి, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అంటే హిస్టరీ బేస్ చేసుకొని ఉంటాయి చెప్పచ్చు. అవి పురాణ లిఖిత ఆధారాలు, పురావస్తు ఆధారాలు, ఇవన్నీ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని చెప్తా ఉంటారు, అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని చదవండి చదివేటప్పుడు. అందువల్ల జాగ్రత్త, ఒకే బుక్ 100 సార్లు ప్రాక్టీస్ పేపర్లు ఎన్నైనా చేసుకోవచ్చు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? మీరు బాగా చదివారనుకోండి, మీరు Group 2నే కొట్టాలి, Group 1నే కొట్టాలి అనుకోబాకండి. ఉద్యోగం ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టేయండి, దాన్ని బేస్ చేసుకుని మిగతా అన్ని కూడా రాయండి. నేను ఓన్లీ Group 2 అట్ట పెట్టుకోబాకండి. Group 1 రాయండి, Group 2 రాయండి, ఎస్ఐ రాయండి. ఇప్పుడు Group 2, Group 1 చదివే వాళ్ళు ఎస్ఐ ఎగ్జామ్ రాస్తే మీకు ఈజీ వస్తుంది. ఎందువల్లంటే జిఎస్ పేపర్ ఉంటుంది కదా, జిఎస్ పేపర్లో వాళ్ళకి జిఎస్ ఉంటుంది, ఒకటి 200 మార్కులు ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. జిఎస్ పేపర్ మీరు చదివినంత స్టాండర్డ్ వచ్చేసి ఎస్ఐ వాళ్ళు కానిస్టేబుల్ చదవరండి. వాళ్ళు ఏం చదువుతారంటే మహా అయితే మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు, రెండో రాష్ట్రపతి ఎవరు, ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు, ప్రధానమంత్రి ఎవరు, తెలుసు. ఇంతే 70 గంటలు 80 గంటలు చెప్పేమంటారు, వాళ్ళు ఏ చెప్పుకుంటూ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ మీకు వచ్చేటప్పటికి పాలిటీ చాలా ఇస్తారు. ఇప్పుడు ఎస్ఐ ఎగ్జామ్ లో 40 మార్కులకు, అర్థమైందా? ఈ 40 మార్కులు మనం ఆన్సర్ చేయాలి అని అనుకోండి. సో మనం Group 2 లెవెల్లో, Group 1 స్టాండర్డ్లో చదవగలిగితే మనకు ఎస్ఐ ఉద్యోగం, కానిస్టేబుల్ ఎగ్జామ్ ఈజీగా వస్తుంది. కాకపోతే మీరు అర్థమెటిక్, రీజనింగ్ అనేది ఒకటి ఎక్స్ట్రా చదవాల్సి వస్తుంది. ఓకేనా, రైట్. సో మీకు అవకాశం ఉంది, రన్నింగ్ రేస్ నేను పరిగెత్తగలను, నేను దూకగలను అన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎస్ఐ కానిస్టేబుల్ కూడా రాయండి. ఓకేనా? ఎస్ఐ కూడా ఈరోజు మంచి శాలరీ ఉంది, Group 2లో కూడా మంచి శాలరీ ఉంది, సూపర్ శాలరీ కదా Group 1, Group 2, కానీ
చెప్తాను, అవకాశాలు కోల్పోబాకండి అంటున్నా. ఏదో ఒక ఉద్యోగం ఫస్ట్ ఆఫ్ ఆల్ రానివ్వండి. సో దాంతోపాటు మీ యొక్క ప్రిపరేషన్ ఆపకుండా బాగా చదువుకుని మిగతా ఉద్యోగాలు కూడా కొట్టేసింది. రైట్, ఇంకా క్లాస్ రండి, ఓకేనా? క్లాస్కు ఏమన్నా అడగ చెప్తా, రేపు చెప్తా, రిఫర్ చేస్తా, అలాంటి మాటలు ఏమీ ఉండవు. ఓకేనా? మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద నన్ను ప్రశ్నించవచ్చు. జాగ్రత్తగా సబ్జెక్ట్ అనేటువంటి దాన్ని చదువుకొని బాగా నేర్చుకొని బాగా చదివిన దాన్ని మళ్ళీ 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 బాగా చదువుకొని ముందుకెళ్ళండి. చెప్పండి. ఓకే, రైట్. సరే, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, పాలిటీ ఉంది కదండి. ఓకేనా? పాలిటీ. సో దీనికి మనం బుక్స్ కానీ చూసినట్లయితే బుక్స్ మార్కెట్లో ఒకవేళ దొరికితే, సో పెండ్యాల సత్యనారాయణ అనేటువంటి బుక్ ఉంటుంది. ఏం పేరు? పెండ్యాల సత్యనారాయణ. సో ఇది చాలా అద్భుతమైనటువంటి బుక్, చాలా చాలా మంచి బుక్. ఒకవేళ దొరికితే తీసుకోండి. నెక్స్ట్ లక్ష్మీకాంత్ ఉంది కదా, ఇది తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది ఇప్పుడు ప్రజెంట్. లక్ష్మీకాంత్ బుక్ ఒకదాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. లక్ష్మీకాంత్ బుక్ ఏంటంటే గ్రూప్ 1 వాళ్ళకి, సివిల్ సర్వీస్ వాళ్ళకి అయితే మంచిగా ఉంటుంది ఎస్ఐ టైప్ రాయడానికి. కానీ గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ టైప్ లో కానీ అయితే ఇది కొద్దిగా తక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎట్టా మనం క్లాస్ వినిన తర్వాత సో ఈ బుక్ అని చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఎట్టా నోట్స్ కూడా ఇస్తాం కాబట్టి మనకు మంచిగా ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇంక మీరు ఏం బుక్లు చదవాల్సినటువంటి అవసరమే లేదు. ఓకేనా? రైట్. కొంతమంది అంటూ ఉంటారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, బిఏ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇవన్నీ బరుగుడ్లు మేపుకునే వాళ్ళు వినేది కానీ మనకు కాదు. ఓకేనా? రైట్. సో కాబట్టి అవి వద్దు. రైట్. అంటే వాళ్ళని తప్పు పట్టాలన్న ఉద్దేశం కాదు. కోచింగ్ రాలేక మొట్టమొదటి అసలు పార్లమెంట్ అంటే ఏందో తెలియనోడు ఆ బుక్ లో చూసి పార్లమెంట్ అంటే ఇది ఒక చర్చా వేదిక, దీంట్లో ఒక లోక్సభ ఉంటుంది, ఒక రాజ్యసభ ఉంటుంది, ఒక రాష్ట్రపతి ఉంటుంది అని రాసుంటాడు. ఇక్కడ మనం పార్లమెంట్ అనేటువంటిది 35 గంటల సేపు డిస్కషన్ చేస్తాం. సో కాబట్టి మనకు ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఇవన్నీ అవసరం లేదు. రైట్. సో దీంతో పాటు డైలీ ఒక పేపర్ చదవాలి. ఓకేనా? సో డైలీ ఒక పేపర్ అనేటువంటి చదవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అనేటువంటి దాన్ని ఒకదాన్ని తీసుకోండి. సో మంత్లీ మ్యాగజైన్ ఒకదాన్ని తీసుకోండి. సో వీటిని లాస్ట్ దాకా ఎగ్జామ్ అయిపోయేదాకా పెట్టుకొని చదవండి. ఓకేనా? ఇప్పుడు మనం మేడం వాళ్ళు ఇస్తున్నారా, అది కరెంట్ అఫైర్స్ చూసుకోండి ఒకసారి, మీకు నచ్చినటువంటి మ్యాగజైన్ చూడండి. ఓకేనా? రైట్. సో జాగ్రత్తగా చూడండి. తర్వాత యోజన అని చెప్పి ఒక మ్యాగజైన్ వస్తుంది మంత్లీ. యోజన గుర్తుపెట్టుకోండి. సో యోజన అనేటువంటి దాన్ని ఒకదాన్ని తీసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం, ఇంగ్లీష్ చదివే వాళ్ళు అంటే ఇంగ్లీష్ మీడియం. రైట్. ఓకేనా? ఓకేనా? రైట్. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? పాలిటిక్ ఏమేమి చదవాలి? పెండ్యాల సత్యనారాయణ బుక్ ఒకటి, లక్ష్మీకాంత్ బుక్ ఒకదాన్ని తీసుకోవాలా. రోజు పేపర్ అనేటువంటి దాన్ని చదవాలా. ఈ పేపర్ అనేటువంటి దాన్ని మర్చిపోకండి. ఓకేనా? ఎక్కువగా కూడా ఆన్లైన్ కంటే హార్డ్ కాపీ తీసుకోండి. హార్డ్ కాపీ తీసుకొని చదివిన తర్వాత పెన్ ఎత్తుకొని అలా టిక్ చేసి వదిలిపెట్టేసండి. మళ్ళీ దాంట్లో వచ్చిన దాన్ని పెన్ లేదా బ్లేడ్ ఎత్తుకోనో లేదంటే కట్ చేసుకోనో మళ్ళీ నోట్స్లో పెట్టుకోవడాలు ఈ చెత్త అంతా పెట్టుకోబోకండి. చదివినామా పారేసినాం. సో అందుకే ఏం చేస్తున్నాం, ఈ రోజు వచ్చేది మంత్లీ మ్యాగజైన్లో ఉంటుంది. అర్థమైందా? ఈ మంత్లీ మ్యాగజైన్ ఒకదాన్ని ఫాలో అప్ చేయండి అంతే. సో ఇక్కడ ఇప్పుడు పాలిటీ రిలేటెడ్ ఏదన్నా ఒక హాట్ న్యూస్ వచ్చింది అనుకోండి, పెన్సిల్ ఎత్తుకొని అది ఏ టాపిక్ కింద వస్తుందో చూసుకొని ఆ పెన్సిల్ ఎత్తుకొని ఊరికి అట్లా రాసుకోండి, సరిపోతుంది. అర్థమైంది అనుకుంటా. సో దయచేసి పేపర్లో కటింగ్స్ వస్తే వాటన్నిటిని కట్ చేసుకొని పెట్టుకోబాకండి. ఇది బ్యాడ్ హ్యాబిట్. ఓకేనా? నాకు తెలిసినంత వరకు మీరు ఫాలో అవుతానంటే మీకు నచ్చినట్టు ఫాలో అవ్వండి.
ఒకవేళ నేను చెప్పింది మంచిది అంటే నేను చెప్పింది ఫాలో కండి, అంతే. రెండిట్లు ఏదైనా ఒకటే. ఓకేనా? రైట్. తర్వాత మనం చెప్పేటువంటి నోట్స్ ఉంటుంది కదా, ఈ నోట్స్ను కూడా బాగా చదవండి. సో నోట్స్, ఓకేనా? రైట్. సో చాలా చాలా జాగ్రత్తగా ఇలా ఫాలో కండి. సరే సరే, నేను చెప్పాను కదా ఎంతమంది అన్నా చేయొచ్చు, ప్రాక్టీస్ బిట్స్ ద్వారా. నాదే ఒకటి ఉంటుంది మేడం, ఇంకా నేనే ఫేమస్ అనుకోండి. రైట్, ఓకే, రైట్, సరే. సో పాలిటీ, సరే, పాలిటీ అంటే ఏంటంటే రాజకీయ వ్యవస్థ అని అంటారు, పొలిటికల్ సిస్టమ్. పైగా ఓకే మేడం, అలాగే. సో అక్షరాలు బాగుండకపోవచ్చు, ఏమనుకోవద్దు, ఓకేనా? సో పాలిటీ ఏనండి, ఒకసారి క్లియర్గా నేను మళ్ళీ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఏనండి, క్లియర్గా ఏనండి. సో పాలిటీ అని అంటే ఒక దేశ రాజకీయ వ్యవస్థ అని అర్థం. ఏంటి మాట్లాడరా? ఒక దేశ రాజకీయ వ్యవస్థ, పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ది నేషన్, దట్ ఈస్ కాల్డ్ పాలిటీ. సో ఒక దేశ రాజకీయ వ్యవస్థను మనం ఏమని పిలుస్తున్నాం అంటే పాలిటీ అని పిలుస్తున్నాం. మరి మళ్ళీ మనకు డౌట్ రావచ్చు, ఒక దేశ రాజకీయ వ్యవస్థ అంటే ఏంటి అని. ఓకేనా? ఒక దేశ రాజకీయ వ్యవస్థ అంటే ఏంటి? సో ఒక దేశ రాజకీయ వ్యవస్థ అని అంటే ఆ దేశంలో ఉన్నటువంటి శాసనశాఖ కావచ్చు, ఓకేనా, శాసనశాఖ కావచ్చు, లెజిస్లేచర్ కావచ్చు, అదేవిధంగా ఆ దేశంలో ఉన్నటువంటి కార్యనిర్వాహక శాఖ కావచ్చు, సో ఎగ్జిక్యూటివ్ కావచ్చు, అదేవిధంగా ఆ దేశంలో ఉన్నటువంటి న్యాయశాఖ, ఓకేనా, న్యాయశాఖ, జ్యుడిషియరీ కావచ్చు. సో ఈ మూడిటిని మనం ఏమని పిలుస్తామనంటే ఒక దేశ రాజకీయ వ్యవస్థ అని అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే శాసనశాఖ గురించి, కార్యనిర్వహణ శాఖ గురించి, న్యాయశాఖ గురించి వివరించే దానిని పాలిటీ అని అంటారు. ఓకేనా? పాలిటీ అంటే ఏంటి? ఒక దేశ రాజకీయ వ్యవస్థ. ఒక దేశ రాజకీయ వ్యవస్థ అని అంటే ఆ దేశంలో ఉన్నటువంటి శాసనశాఖ కావచ్చు, ఆ దేశంలో ఉన్నటువంటి కార్యనిర్వహణ శాఖ కావచ్చు, ఆ దేశంలో ఉన్నటువంటి న్యాయశాఖ కావచ్చు. ఈ మూడింటిని మనం ఏమైనా పిలుస్తామంటే ఒక దేశ రాజకీయ వ్యవస్థ అని అంటారు. ఈ మూడింటి గురించి వివరించేటువంటిదే పాలిటీ. ఓకే, క్లియర్? మళ్ళీ మనకు డౌట్ రావచ్చు, అసలు శాసనశాఖ అంటే ఏంటి సార్ అని. ఓకే, రైట్. సో శాసనశాఖ, దీన్ని మనం లెజిస్లేచర్ అని పిలుస్తున్నారు. శాసనశాఖ పేరు లేని ఆన్సర్ ఉంది, శాసనం అని అంటారు. ఓకేనా? శాసనం. శాసనాన్ని ఇంకొక రకంగా మనం చట్టం అని కూడా పిలుస్తున్నాం. సో ఇంగ్లీష్లో గానైతే యాక్ట్ అని పిలుస్తున్నారు, లేదా లా అని కూడా పిలుస్తున్నారు. సో శాసనశాఖ అంటే చట్టాలను రూపొందించేటువంటి ఒక ఆర్గాన్, ఒక అంగము, ఒక శాఖ. అర్థమైందా? రైట్. సో శాసనశాఖ అంటే ఎవరు? చట్టాలను రూపొందించేటువంటి ఒక విభాగము, లేదా ఒక అంగము, ఒక ఆర్గన్, మనం ఎట్టయినా చెప్పుకోవచ్చు. శాసనాలను రూపొందించేటువంటి వ్యవస్థను మనం ఏమని పిలుస్తామంటే శాసనశాఖ అని అంటారు. ఓకే, రైట్. మరి మనకు శాసనశాఖ అనేటువంటిది కేంద్ర స్థాయిలో ఒక దగ్గర ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో కూడా ఒక దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు శాసనశాఖ అనేటువంటిది డ్యూయల్. సో సెంట్రల్ లెవెల్లో ఉంటుంది, రాష్ట్రంలో కూడా ఉంటుంది. ఓకేనా? రైట్. సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి శాసనశాఖ చేసేటువంటి చట్టాలు దేశం మొత్తానికి వర్తిస్తాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనశాఖ రూపొందించేటువంటి చట్టాలు ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తాయి. ఓకేనా? రైట్. సరే, చూద్దాం ఒకసారి. సో శాసనశాఖ ఇప్పుడు కేంద్ర స్థాయిలో ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఉంటుంది. రైట్. రెండోది వచ్చి రాష్ట్ర స్థాయిలో కూడా ఉంటుంది. ఓకేనా? రాష్ట్ర స్థాయిలో కూడా ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో ఉంటుంది, స్టేట్ లెవెల్లో కూడా ఉంటుంది. మరి సెంట్రల్ లెవెల్లో మనకు శాసనశాఖ అని ఎవరిని పిలుస్తారంటే
భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 79 ప్రకారం, ఓకేనా, 79 ప్రకారము పార్లమెంట్ని మనం ఏమైనా పిలుస్తామంటే కేంద్ర స్థాయిలో శాసనశాఖను పిలుస్తారు. ఎవరిని? పార్లమెంట్ని మనం ఏమైనా పిలుస్తామంటే శాసనశాఖను పిలుస్తారు సెంట్రల్ లెవెల్లో. ఓకేనా? ఏ ఆర్టికల్ ప్రకారము? ఆర్టికల్ నెంబర్ 79 ప్రకారం. మనం ఇక్కడ చెప్పేది వింటామనండి, మళ్ళీ లింక్స్ ప్రకారం వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఆర్టికల్ అంటే ఏంటి సార్ అన్నామంటే, ఆర్టికల్ అంటే భారత రాజ్యాంగాన్ని కొన్ని ఆర్టికల్స్గా విభజించారు. అదే ఆ ప్రొసీజర్లో అక్కడక్కడ వస్తూ ఉంటాయి, మీరేం ఇబ్బంది పడద్దు. ఇక్కడ చెప్పేదాన్ని ఇక్కడ అర్థం చేసుకోండి అంతే. అర్థమైందా? రైట్. ఇక్కడ పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారనంటే, ఒకటి లోక్సభ ఉంటుంది, రెండోది రాజ్యసభ అనేటువంటిది ఉంటుంది, మూడోది వచ్చి రాష్ట్రపతి. ఈ ముగ్గురిని కలిపి మనం ఏమంటామనంటే పార్లమెంట్ అని పిలుస్తారు. పార్లమెంట్ రూపొందించేటువంటి శాసనాలు దేశం మొత్తానికి వర్తిస్తాయి, ఎంటైర్ టెరిటరీ ఆఫ్ ఇండియా. ఓకేనా? రైట్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. శాసనశాఖ, శాసనాల్లో రూపొందించేటువంటి శాఖను మనం ఏమని పిలుస్తున్నామంటే శాసనశాఖను పిలుస్తున్నారు. శాసనశాఖ మన భారతదేశంలో కేంద్ర స్థాయిలో ఒక శాసనశాఖ ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ఒక శాసనశాఖ అనేటువంటిది ఉంటుంది. కేంద్ర స్థాయిలో శాసనశాఖని ఎవరిని పిలుస్తున్నామంటే పార్లమెంట్ని పిలుస్తా ఉన్నారు. పార్లమెంట్ అంటే ఎవరు ఉంటారంటే లోక్సభ ఉంటుంది, రాజ్యసభ అనేటువంటిది ఉంటుంది, అదేవిధంగా రాష్ట్రపతి అనేటువంటి ఆయన ఉంటాడు. ఓకేనా? రైట్. ఈ రోజు మనం అంటే ఈ రోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం మనం కానీ చూసినట్లయితే, ఈ రోజు లోక్సభలో 543 మంది ఉన్నారు. రాజ్యసభలో కానీ చూసినట్లయితే 245 మంది ఉన్నారు ప్రజెంట్. ఓకేనా? రైట్. లోక్సభలో ఎంతమంది ఉన్నారు? 543. రాజ్యసభలో ఎంతమంది ఉన్నారు? 245 మంది ఉన్నారు. రైట్. సరే చూద్దాం. ఇప్పుడు పార్లమెంట్ రూపొందించినటువంటి శాసనాలు దేశం మొత్తానికి వర్తిస్తాయి. ఓకేనా? క్లియరా? రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర స్థాయిలో శాసనశాఖ అని ఎవరిని పిలుస్తారనంటే, ఆర్టికల్ నెంబర్ 168 ప్రకారము రాష్ట్ర శాసనసభను పిలుస్తారు. ఏమని పిలుస్తారు? రాష్ట్ర శాసనసభను పిలుస్తారు. స్టేట్ లెజిస్లేచర్ని రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర శాసనశాఖను పిలుస్తారు. ఓకేనా? రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర శాసనశాఖను పిలుస్తారు. ఆర్టికల్ 168 ప్రకారం రాష్ట్ర శాసనసభ, ఓకేనా, రాష్ట్ర శాసనసభని రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర శాసనశాఖని పిలుస్తారు. మరి రాష్ట్ర శాసనసభ అంటే ఎవరెవరు ఉంటారు అని అంటే జాగ్రత్తగా చూడండి. ఒకటి విధానసభ అనేటువంటిది ఉంటుంది, రెండవది వచ్చి విధాన పరిషత్ అనేటువంటిది ఉంటుంది, మూడోది వచ్చి గవర్నర్ అనేటువంటి ఆయన ఉంటాడు. మూడు ఎవరు ఉంటారు? గవర్నర్ అనేటువంటి ఆయన ఉంటాడు. రైట్. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలి. కేంద్ర స్థాయిలో ద్విసభా విధానం అనేటువంటిది ఖచ్చితంగా కూడా ఉండాలి. లోక్సభ రాజ్యసభ అనేటువంటిది ఖచ్చితంగా కూడా ఉండాలి. కానీ రాష్ట్రాలలో ద్విసభా విధానం అనేటువంటిది ఖచ్చితం కాదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అర్థమైందా? రాష్ట్రాలలో ఖచ్చితత్వం అయితే కాదు. ఓకేనా? రాష్ట్రాలలో విధాన పరిషత్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం లేదా రద్దు చేసుకోవడం అనేటువంటిది ఆ రాష్ట్ర విధాన సభ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ఆ రాష్ట్ర విధాన సభ మీద ఆధారపడి ఉంటుంది. అంటే కేంద్ర స్థాయిలో బైకమరలిజం అనేటువంటిది కంపల్సరీ, రాష్ట్ర స్థాయిలో బైకమరలిజం అనేటువంటిది కంపల్సరీ కాదు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ద్విసభా విధానం అనేటువంటిది రాష్ట్ర స్థాయిలో లేదు. మన తెలంగాణలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, కర్ణాటకలో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది, బీహార్లో కూడా ఉంది. ఓకేనా? జనరల్ చెప్తున్నా, మహారాష్ట్రలో కూడా ఉంది. ఓకేనా? రైట్. గతంలో జమ్మూ కాశ్మీర్లో కూడా ఉండేదిలే కానీ, అయితే దానికి ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర హోదా అనేటువంటి దాన్ని మనం 2019లో తీసేసినప్పుడు దానికి విధాన పరిషత్తును కూడా డిజాల్వ్ చేసేసారు. లేదు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి. సరే, జనరల్ చెప్తున్నా. అంటే ఇప్పుడు రాష్ట్రాల్లో రాష్ట్ర శాసనశాఖని ఎవరిని పిలుస్తారు? రాష్ట్రాలలో రాష్ట్ర శాసనశాఖ అని ఎవరిని పిలుస్తారు? రాష్ట్ర శాసనసభని. ఇక్కడ రాస్తున్నాను కదండి, మీరు కొత్తగా ఏం చెప్పలేదు కదా. రాష్ట్ర శాసనసభని రాష్ట్రంలో రాష్ట్ర శాసనశాఖ అని పిలుస్తారు. శాసనశాఖ ఇప్పుడే కదా చెప్పాను, మనం ఇంకా కూడా ముందుకు పోలేదు కదా. కేంద్రంలో కేంద్ర శాసనశాఖ అని ఎవరిని పిలుస్తారు? పార్లమెంట్. రాష్ట్రంలో రాష్ట్ర శాసనశాఖని ఎవరిని పిలుస్తారు? రాష్ట్ర శాసనసభ, స్టేట్ లెజిస్లేచర్. చెప్పండి ఒకసారి, స్టేట్ లెజిస్లేచర్. ఓకేనా? కేంద్రంలో
కేంద్ర శాసనశాఖని ఎవరిని పిలుస్తారు? పార్లమెంట్. ఓకే, రైట్. అయితే ఇక్కడ చూడండి, ఒక రాష్ట్ర శాసనసభ చేసినటువంటి చట్టాలు ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తాయి. ఓకేనా? ఏ రాష్ట్రానికి? ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తాయి. అంటే ఇక్కడ పార్లమెంటు చేసినటువంటి చట్టాలు దేశం మొత్తానికి వర్తించగా, రాష్ట్ర శాసనసభ చేసినటువంటి చట్టాలు ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తాయి. అర్థమైందా? రైట్. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే మనం, సో ఇక్కడ విధానసభ ఉంది కదా, ఈ విధానసభలో లీస్ట్లో వచ్చి 60 మంది ఉండాలి. మ్యాక్సిమం వచ్చి 500 దాకా ఉండొచ్చు. ఓకేనా? సో లీస్ట్ ఎంత ఉండాలా? 60. మ్యాక్సిమం ఎంత ఉండాలా? 500 మించకూడదు, 60కి తగ్గకూడదు. అయితే లీస్ట్ స్థానాలలో పార్లమెంట్ మినహాయింపులు ఇవ్వచ్చు, అది వేరే అంశం. ఓకేనా? ఇప్పుడు సిక్కిం కానీ చూసినట్లయితే 32 సీట్లు ఉన్నాయి విధానసభలో. అంటే పార్లమెంటు ఒక విధానసభలో కనిష్ట స్థానాలలో ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు. మ్యాక్సిమం సీట్లలో ఎగ్జంప్షన్ ఉండదు, 500 మించకూడదు అంతే. కానీ కనిష్ట స్థానాల్లో ఎగ్జంప్షన్ అనేటువంటి దాన్ని ఇవ్వచ్చు. ఈరోజు గోవాకి 40 ఉన్నాయి, లేవా? ఉన్నాయండి, ఉన్నాయి. రైట్. సో అది సార్. ఇంకా విధాన పరిషత్ సెక్షన్లోకి వస్తే కనిష్ట స్థానాలు వచ్చి 40కి 40 ఉండొచ్చు. గరిష్టంగా వచ్చి విధానసభలో ఉన్నటువంటి మొత్తం స్థానాల్లో 1/3 వంతుకు మించకూడదు. ఇక్కడ ఇది అవసరం లేదులే నీ పాయింట్. సరే, ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నా. విధాన పరిషత్తులో కనిష్టంగా ఎన్ని సీట్లు ఉండొచ్చు? కనిష్టంగా 40 విధాన పరిషత్తులో. విధానసభలో అయితే 60, విధాన పరిషత్తులు అయితే 40. గరిష్టంగా ఎన్ని ఉండొచ్చు? 1/3 ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ ఆఫ్ విధానసభ. విధానసభలో ఉన్నటువంటి మొత్తం స్థానాలలో 1/3 వంతు స్థానాలకు మించుకుంటా ఉండొచ్చు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. విధానసభలో కనిష్ట స్థానాలు ఎన్ని ఉండాలి? 60. ఉచ్చారణ చూడండి. విధానసభలో కనిష్ట స్థానాలు ఎన్ని ఉండాలి? 60. ఇక్కడ ఒకటి చూడండి, తెలంగాణ పాలిటీ వేరుగా ఉండదు, ఆంధ్రప్రదేశ్ పాలిటీ వేరుగా ఉండదు, ఉన్నది ఒకే పాలిటీ. కాకపోతే లోకల్కి వచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు, తెలంగాణ గవర్నర్ ఎవరు, ఇవి మారతాయే తప్ప పాలిటీ మారదు. పార్లమెంట్ మారదు, విధానసభ మారదు, విధాన పరిషత్ మారదు. అర్థమైంది అనుకుంటా మీకు నేను చెప్పింది. సో కొంతమంది పిల్లలు తెలియని వాళ్ళు తెలంగాణ పాలిటీ చెప్తారంటారు. మీరు చెప్పండి, తెలంగాణ పాలిటీ అంటూ ఆంధ్రప్రదేశ్ పాలిటీ అంటూ ఉండదు, ఉన్నది ఒకే పాలిటీ. కాకపోతే రీజనల్ ఇష్యూస్ మారతాయి. అర్థమైంది అనుకుంటా నేను మీకు చెప్పేది క్లియర్గా. సో గుర్తుపెట్టుకోండి ఇది. రైట్. మీకు ఇప్పుడు ముఖ్యమంత్రి లిస్ట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ మొట్టమొదటి సీఎం ఎవరు, ప్రజెంట్ సీఎం ఎవరో చెప్తా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కాడికి వచ్చినప్పుడు ఏం చెప్తాం? సీఎంలు వచ్చినప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు, మొట్టమొదటి సీఎం ఎవరు అనేది మొత్తం చెప్తాం. అర్థమైంది అనుకోండి నేను చెప్పేది మీరు. సో కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు విధాన పరిషత్తులో గరిష్ట స్థానాలు ఎంత? కొన్ని జాగ్రత్తగా వినండి. విధాన పరిషత్తులో గరిష్ట స్థానాలు ఎంత ఉండొచ్చు? ఆ విధాన సభలో ఉన్న మొత్తం స్థానాలలో 1/3 వంతు స్థానాలు మించుకుంటూ ఏర్పాటు చేసుకోవచ్చు. అర్థమైందా? రైట్. సో గతంలో మీకు చెప్తున్నాను చూడండి, మనకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేటువంటి ఉండేది ఒకటి. ఓకేనా? ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ లేదా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అంటారు. ఓకేనా? సో ఈ చట్టం ప్రకారం ఏం చేసినారంటే, మనకు గతంలో విధాన పరిషత్తులో స్థానాలు వచ్చి 90 ఉండేటివి గతంలో. అప్పుడు మనకి ఏం చేసినారంటే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎన్ని ఇచ్చారంటే 50 ఇచ్చారు, తెలంగాణ వాళ్ళకి ఎన్ని ఇచ్చారంటే 40 ఇచ్చారు ఆ రోజుల్లో. ఓకేనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు చూస్తే 58 ఉన్నాయి, తెలంగాణలో 40 ఉన్నాయి. ఎందుకని ఆంధ్రాలో పెరిగాయి, తెలంగాణలో ఎందుకు పెరగలేదని అంటే, ఇక్కడ ఇదే లింక్. ఇప్పుడు విధాన పరిషత్తులో గరిష్ట స్థానాలు ఎన్ని ఉండొచ్చు? ఆల్రెడీ రాసున్నదాన్ని ఇక్కడ చెప్తే, విధాన సభలో ఉన్న మొత్తం స్థానాల్లో 1/3 వంతు మించకూడదు కదా. ఇప్పుడు మనం తెలంగాణ చూద్దాం. మన తెలంగాణ విధాన పరిషత్తులో ఎన్ని స్థానాలు ఉండొచ్చు అంటే, విధాన సభలో ఉన్న మొత్తం స్థానాల్లో 1/3 వంతు స్థానాలు మించకూడదు కదా. అంటే ఇప్పుడు విధాన సభలు ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 119. అందులో 1/3 వంతు అంటే
సో 3 మూళ్ళ 9 పోతే 2 ఉంటుంది 9 ఉంటుంది. 3 9ల 27 ఇక 2 ఉంటుంది. సో పాయింట్ పెట్టుకున్నాం అనుకో 0 దించుకోవచ్చు. సో 3 6ల 18 అంటే ఇక్కడ తెలంగాణలో 39.6 అంటే పాయింట్ తర్వాత 5 ఉంటే సవరించుకుని ఒకటి వేసుకోవచ్చు కదా. సో 40 సీట్లు ఇంకా పెంచుకోవడానికి లేదన్నమాట మన దగ్గర. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు పెరిగినాయి. 58 ఉన్నాయి కదా. ఎందుకు వచ్చినాయి వాళ్ళకి, ఎందుకు పెరిగినాయి? సరే చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విధానసభలు ఎన్ని ఉన్నాయండి? 175 కదా. 175 1/3. సో 3 5ల 15 3 8ల 24 58. అంటే గరిష్టంగా ఆంధ్రప్రదేశ్లో పెంచుకోవచ్చు కాబట్టి పెంచుకున్నారు. సో బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది 50, కానీ ప్రస్తుతం ఈనాటికున్నది 58. ఎందుకని 58 ఉందంటే పెంచుకోవచ్చు. ఒక రాష్ట్ర విధాన పరిషత్తులో గరిష్ట స్థానాల సంఖ్య ఆ రాష్ట్ర విధాన సభలో ఉన్న మొత్తం స్థానాల్లో 1/3కి మించుకుంటే ఏర్పాటు చేసుకోవచ్చు. అది రీజన్ అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇప్పుడు అర్థమైందా? సో పాలిట్ అంటే ఏంటి? ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా పాలిట్ అంటే ఏంటో తెలీదు. పాలిట్ అంటే ఏంటి? సో వెరీ గుడ్. ఒక దేశ రాజకీయ వ్యవస్థ గురించి తెలియజేసేదే పాలిటిక్స్. ఒక దేశ రాజకీయ వ్యవస్థ అంటే ఒక దేశంలో ఉన్నటువంటి శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ గురించి వివరించేదే పాలిటిక్స్. ఓకేనా? వెరీ గుడ్. శాసనశాఖ అంటే ఎవరు, ఏం చేస్తుంది అని అంటాడు ఎవడన్నా. శాసనశాఖ అంటే మనకు శాసనశాఖ శాసనాలను రూపొందిస్తుంది. మన దేశంలో 2 స్థాయిలో శాసనశాఖలు ఉన్నాయి. కేంద్ర స్థాయిలో ఒక శాసనశాఖ ఉంటుంది, దాన్ని మనం పార్లమెంట్ అంటాం. రాష్ట్ర స్థాయిలో కూడా ఒక శాసనశాఖ ఉంటుంది, దాన్ని రాష్ట్ర శాసనసభ అని అంటారు. మళ్ళీ వెంటనే కూడా ప్రశ్న వేస్తాడు, రే పార్లమెంట్ అంటే ఎవరు రా అని. సో పార్లమెంట్ అంటే మనకు లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, రాష్ట్రపతి కూడా ఉంటారు. ఈ ముగ్గురిని కలిపి మనం పార్లమెంట్ అని పిలుస్తున్నాము. పార్లమెంట్ అనేటువంటిది చట్టాలను రూపొందిస్తుంది. ఈ చట్టాలు దేశం మొత్తానికి వర్తిస్తాయి అని చెప్పొచ్చు. ఉదాహరణకి జిఎస్టీ. ఇప్పుడు జిఎస్టీ 2.0 అంటున్నారు కదా. రైట్. పన్నులేసింది వీళ్ళే, మళ్ళీ తగ్గించింది వీళ్ళే, మళ్ళీ మీ జోబీలో ఆదాయం చేసిందని చెప్పింది వీళ్ళే. మంచిగా ఉందా? రైట్. సో రైట్. నెక్స్ట్, రాష్ట్ర స్థాయిలో ఒక శాసనశాఖ ఉంటుంది, దాన్ని మనం రాష్ట్ర శాసనసభ అని పిలుస్తారు. రాష్ట్ర అంటే ప్రశ్న అడిగేవాడిని బట్టి మీకు సమాధానం ఉండాలి. అర్థమైందా? మనకు తెలుసు కదని చెప్పి లొడ వాగబాకండి. వాగినారంటే మీకే నష్టం. ఇక్కడ మీ పక్కన కూర్చున్నవాడు, అంటే నేను ఏదో అసూతో మాట్లాడాలని కాదు, మీ పక్కన కూర్చున్నవాడు కూడా మీ కాంపిటీటరే. అర్థమైందా? సో కాబట్టి అది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. సో కాబట్టి నువ్వు సక్సెస్ సాధించినంత వరకు పక్కన వాడి దగ్గర పోయి లొడ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చెప్పండి తప్పు అట్టని చెప్పి పక్కన మిత్రుని గారు నాశనం చేసినాం అనుకో, తప్పుడు సమాధానం ఇచ్చి తప్పుడు గైడ్ లైన్స్ ఇచ్చి దేవుడు మనల్ని కూడా చూస్తూ ఉంటాడు. అది నేను చెప్తా ఉండేది. సో కాబట్టి కొత్త కాంపిటెంట్ నేను తయారు చేసుకోబాకండి. ఫ్రెండ్స్ ఉంటున్నా ఎంజాయ్ చేయండి వాళ్ళతో. వాళ్ళకి సబ్జెక్ట్ బాగా చెప్పండి, మీరు కూడా చెప్పండి రా, చెప్పండి, బాగా నేర్చుకోండి. ఇద్దరు సక్సెస్ అయిపోయేసి అప్పుడు ఇద్దరు మిత్రుల చరిత్రను పెట్టి పేపర్లో రాయండి వెళ్తారు. మీరు ఎవరైనా సక్సెస్ సాధించిన తర్వాత నాకే చెప్పండి, నేనే రాపిస్తా పేపర్లో. ఓకేనా? రైట్. మన వాళ్ళతో చెప్పి. సో కాబట్టి ఇలా జాగ్రత్త. సో రైట్. అర్థమైంది అనుకుంటా ఇప్పుడు నేను చెప్పింది. రాసుకుంటారా? రాయండి, కాసేపు చెప్తా. మేడం చెప్తా, ముందు సిలబస్ రాస్తారా? ఓకే, వెరీ గుడ్. అయితే చూడండి, సరే జాగ్రత్త చూడండి. ఇచ్చినటువంటి పాలిటీని మనకు అనుగుణంగా నేను ఈ విధంగా క్లాసిఫికేషన్ చేశాను. సో రాజ్యాంగ పరిణామ క్రమం, ఇవాల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. సరే, కొద్దిగా లడ్డుగా చేసుకుందాం, ఏం కాదు. అవుపట్లేదా? ఓకే సార్. సో రాజ్యాంగ పరిణామ క్రమం, దీంట్లో సరే ఓకే, ఓకేనా సార్? దీంట్లో మనం సరే ఓకేలే.
సో ఇందులో మనం ఏమేమి నేర్చుకుంటాం? రాజ్యాంగం అనగానేమి, ఇవన్నీ కోడ్స్ అండి అంతే. ఓకేనా? రాజ్యాంగం అనగానేమి. నెక్స్ట్ రాజ్యం అనగానేమి. ఓకేనా? రాజ్యం అనగానేమి. నెక్స్ట్ దీంట్లో ప్రభుత్వం అనగానేమి. ఇదేంది ఇది పోతుంది? సో ప్రభుత్వం అనగానేమి. సో రాజ్యాంగం అనగానేమి, రాజ్యం అనగానేమి, ప్రభుత్వం అనగానేమి. సో నాలుగోది, సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు. ఓకేనా? ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు. నెక్స్ట్ యూరోపియన్స్ రాక. ఓకేనా? యూరోపియన్స్ రాక. ఓకేనా? రైట్. నెక్స్ట్ 5 చార్టర్ చట్టాలు. ఓకేనా? చార్టర్ చట్టాలు. నెక్స్ట్ 6ది వచ్చి కౌన్సిల్ చట్టాలు. ఓకేనా? కౌన్సిల్ చట్టాలు. ఓకే. సో దీంట్లో ఇది మాట్లాడతాం మనం. సో రాజ్యాంగ పరిణామ క్రమం అనేటువంటి దగ్గర ఇది మాట్లాడతాం. సో ఆల్మోస్ట్ ఇది ఒక 15 hours వస్తుందండి. ఓకేనా? ఓకే, రాసారా? నీట్గా రాసుకోండి. ఎగ్జామ్ సివిల్ సర్వీస్ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, మనం చెప్పేటువంటి క్లాస్ నుంచి ఓపెన్ ఛాలెంజ్ 99% బిట్స్ వస్తాయండి. 1-2 బిట్స్ నేనేం చేయలేను, అవి మీరు పేపర్ చదువుకోవాలా. 99% బిట్స్ మన క్లాస్ నోట్స్ నుంచి మీరు రాసుకుంటారు కదా. ఎగ్జామ్ ఏదైనా జరిగిన భారతదేశంలో వీడు చెప్పినంత మాత్రం ఎంతో అమ్మ వరకు వచ్చాయని మీరు చర్చించుకోవచ్చు. ఇప్పుడు భారత భూభాగం అనే లెసన్ నేను చెప్పాను అనుకోండి, భారత భూభాగంలో ప్రశ్న ఎక్కడైనా అడిగాడు అనుకోండి, అది ఖచ్చితంగా మీ నోట్స్ నుంచే ఉంటుంది. అర్థమైందా? ఫండమెంటల్ రైట్స్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఖచ్చితంగా నీ నోట్స్ నుంచే ఉంటుంది. అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది మీకు. సో ఆదేశక సూత్రాల మీద ప్రశ్న అడిగాడు అని అంటే అది మీ నోట్స్ నుంచే ఉంటుంది. సో కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఇది మీరు బాగా విన్నారనుకోండి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది కదా, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో చాలా వరకు కవర్ అయిపోద్ది ఇక్కడ. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు కానీ, యూరోపియన్స్ రాక కానీ, కౌన్సిల్ చట్టాలు, చార్టర్ చట్టాలు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కూడా మీకు కవర్ అవుతుంది. అర్థమైన చాలా ఎగ్జామ్లో కూడా అడిగాడు, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు, మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు, సో మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అని అడుగుంటారు. ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని సో వైస్రాయ్గా పేరు మార్చారు? మీ అందరికీ తెలిసే ఉంటుంది. 2008లో ఒక గ్రూప్ 1 జరిగింది. 2008 నోటిఫికేషన్ వదిలారు. 2010లో ఎగ్జామ్ పెట్టారు. తర్వాత రిజల్ట్ వదిలిన తర్వాత ఒక 5 ప్రశ్నలకు ఏపీపీఎస్సీ వాళ్ళకి ఆన్సర్లు తప్పించినారు. అందులో ఒక బిట్టు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవిని ఏ చట్టం ప్రకారం వైస్రాయ్గా మార్చారు అనేటువంటిది ఒకటి. ఇంకోటి కంజంక్టివ్ అనేటువంటి జబ్బు శరీరంలో ఏ అవయానికి వస్తుంది అనేటువంటిది ఒకటి, చాలా ఫండమెంటల్ ప్రశ్న. ఇంకోటి నేషనల్ ఎన్విరాన్మెంట్ డే ఏ రోజు నిర్వహిస్తారు అనేటువంటిది ఒక 5 బిట్లకు తప్పించారు వాళ్ళు. సో మేము ఇచ్చిన ఆన్సర్ ఫైనల్ అన్నారు. మన పిల్లలు ఏం చేశారంటే కోర్టుకు పోయారు. ఇక అది చినికి 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 గాలి వానయ్యి సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అప్పటికి రాష్ట్రం కూడా విభజన చెందిపోయింది. 2018లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఉన్న ఉద్యోగాల్ని జనాభా ప్రాతిపదికన విభజించి 5 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేసి మళ్ళీ ఎవరైతే మెయిన్స్ రాశారో వాళ్ళకి మళ్ళీ మెయిన్స్ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. 2018లో ఉద్యోగాలు ఇచ్చారు. మీ అందరు తెలిసే ఉంటుంది. సో అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ పార్ట్ అనేటువంటిది మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా మనకు ఫెచ్చింగ్ అవుతుంది, మీరు జాగ్రత్త వింటే. రైట్, నెక్స్ట్
సో రెండోది రాజ్యాంగ పరిషత్. ఓకేనా, రాజ్యాంగ పరిషత్. సో రాజ్యాంగ పరిషత్తు. సో ఈ రాజ్యాంగ పరిషత్ అనేటువంటి టాపిక్ లోనే మనం ఒకటి రాజ్యాంగ పరిషత్ గురించి మాట్లాడతాం. ఓకేనా, రాజ్యాంగ పరిషత్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ అంటే రాజ్యాంగ పరిషత్ మొత్తం మాట్లాడతామండి, అది ఎలా ఏర్పాటు అయింది, సో రాజ్యాంగ పరిషత్ పనిచేసిన విధానం ఏంటి, రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు ఎలా జరిగాయి, ఇవన్నీ కూడా మాట్లాడతాం దీంట్లోనే. సో దీంట్లోనే సో ఆర్టికల్ అనగానేమి, సో ఇందాక మీరు అన్నారు కదా అది. నెక్స్ట్ పార్ట్స్, నెక్స్ట్ అదేవిధంగా షెడ్యూల్స్. ఓకేనా, షెడ్యూల్స్. ఇక్కడ వీటి గురించి చాలా డీటెయిల్గా మాట్లాడతాం మనం ఇక్కడ. సో రాజ్యాంగ పరిషత్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడతాం, ఆర్టికల్స్ గురించి మాట్లాడతాం, సో పార్ట్స్ గురించి మాట్లాడతాం, షెడ్యూల్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ దీంట్లోనే భారత రాజ్యాంగానికి ఆధారాలు. ఓకేనా, భారత రాజ్యాంగానికి ఆధారాలు. నెక్స్ట్ ఆరోది సో రాజ్యాంగ పరిషత్ నుంచి ఏర్పాటైన కమిటీలు. ఓకేనా, రాజ్యాంగ పరిషత్ నుండి ఏర్పడిన కమిటీలు. ఓకేనా, ఏర్పడిన కమిటీలు. ఓకేనా, రాజ్యాంగ పరిషత్ నుంచి ఏర్పడినటువంటి కమిటీలు. ఓకేనా, రైట్. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. దీని నుంచి మనకు ఒక 5 to 10 మార్క్స్ అడుగుతా ఉన్నారండి. ఓకేనా, 5 to 10 మార్క్స్ అడుగుతా ఉన్నాడు. ఇక్కడ మనం షెడ్యూల్స్లోనే చాలా డీటెయిల్గా కూడా మాట్లాడతాం. 5th షెడ్యూల్, 6th షెడ్యూల్, నెక్స్ట్ అదేవిధంగా భాషలు 8వ షెడ్యూల్, అదేవిధంగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం 10th షెడ్యూల్, అవన్నీ కూడా మనం ఇక్కడ చాలా డీటెయిల్గా కూడా మాట్లాడతాం షెడ్యూల్స్లోనే. ఓకేనా, రైట్. సో దీనికి ఒక 15 to 20 అవర్స్ పట్టచ్చు. ఓకేనా, రైట్. రాసుకున్నారా? నెక్స్ట్ మూడోది భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు. భారత రాజ్యాంగం యొక్క సో విశిష్ట లక్షణాలు. ఓకేనా, భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు. సో దీంట్లో మనం ప్రధానంగా మాట్లాడేది ఓకేనా రాజ్యాంగ సవరణ విధానము. ప్రధానంగా రాజ్యాంగ సవరణ విధానము. నెక్స్ట్ రెండోది ప్రవేశిక. ఓకేనా, ప్రవేశిక. నెక్స్ట్ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతము. సో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్, ప్రియాంబుల్. నెక్స్ట్ అదేవిధంగా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఏకీకృత న్యాయ వ్యవస్థ. సో ఏకీకృత న్యాయ వ్యవస్థ. సో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఇంగ్లీష్లో మనం సో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అని పిలుస్తారు. నెక్స్ట్ అదేవిధంగా ఐదోది స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ. స్వయం ప్రతిపత్తి కలిగిన ఓకేనా స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ. స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటారు. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ అని అంటారు. సో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్. సో నెక్స్ట్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం. దీంట్లోనే
సో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకేనా? ఓకే, రైట్. దీంట్లో ఇది మాట్లాడతాం మనం. సో దీంట్లో మనకు ఖచ్చితంగా కూడా గ్రూప్ 2 లెవెల్లో 2 నుంచి 5 మార్కులు ఈ ప్రవేశిక మీద అడుగుతున్నాడు. ఓకేనా? 2 to 5 మార్క్స్ అడుగుతున్నాడు ఖచ్చితంగా. దీని మీద ప్రశ్నలు లేనిదే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉండటం లేదు గ్రూప్ 2 లెవెల్లో, గ్రూప్ 1 లెవెల్లో. ఓకేనా? ఇక రాజ్యాంగ సవరణ విధానం మీద ఈ మధ్య నేను తెలంగాణ ప్రశ్నాపత్రం ఏది చూసినా ఖచ్చితంగా దీని మీద బిట్టు పడతానే ఉంది. ఓకేనా? ఖచ్చితంగా పడతా ఉంది. కొద్దిగా జాగ్రత్తగా చూడాలా. సర్లే, మనం లెసన్ చెప్పిన తర్వాత కదా చూడాలా. ఓకేనా? రైట్. ఇది ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఓకేనా? ఫోర్త్ వన్, భారత భూభాగం. ఓకేనా? భారత భూభాగం, ఇండియన్ టెరిటరీ అని అంటారు. సో ఇండియన్ టెరిటరీ. ఓకేనా? భారత భూభాగము. ఓకేనా? భారత భూభాగము. నెక్స్ట్ పౌరసత్వం, సిటిజన్షిప్ అని పిలుస్తాం, సిటిజన్షిప్. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అని పిలుస్తా ఉన్నాం. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు, ఆదేశిక సూత్రాలు. దీన్నే మనం నిర్దేశక నియమాలని కూడా పిలుస్తారు. ఓకేనా? నిర్దేశక నియమాలు. సో ఇంగ్లీష్లో వీటిని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని పిలుస్తారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. సో ఇంకొక రకంగా కూడా వీటిని పిలుస్తూ ఉంటారు రాజ్య విధాన నిర్దేశక నియమాలు అంటారు. ఓకేనా? నిర్దేశక నియమాలు, రాజ్య విధాన నిర్దేశక నియమాలు. ఓకే, నేను పిలుస్తారు రాజ్య విధాన నిర్దేశక నియమాలు. రైట్. ఓకేనా? సో ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని పిలుస్తూ ఉంటారు, డిపిఎస్పి అని కూడా పిలుస్తారు. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని పిలుస్తారు. ఓకే. నెక్స్ట్ ప్రాథమిక విధులు. ఓకేనా? ప్రాథమిక విధులు ఇంగ్లీష్లో ఫండమెంటల్ డ్యూటీస్ అని పిలుస్తారు. అని పిలుస్తారు ఫండమెంటల్ డ్యూటీస్ అని పిలుస్తారు. ఓకేనా? ఫండమెంటల్ డ్యూటీస్ అని పిలుస్తారు. రైట్. సో మీకు గ్రూప్ 2, గ్రూప్ 1 సివిల్ సర్వీస్ వాళ్ళకి ఇది కర్త కర్మ క్రియ. సో మనకు గానైతే ఆల్మోస్ట్ 35 to 40 అవర్స్ క్లాసులు ఈ 3 టాపిక్లో వస్తాయి. మార్కులు కూడా అట్టే వస్తాయి, 25 to 35 మార్క్స్ వస్తున్నాయి వీటిలో. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దీని ప్రియారిటీ. సో ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు, ప్రాథమిక విధులు హై ప్రియారిటీ మన గ్రూప్స్ లెవెల్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. ఒక ప్రాథమిక హక్కు మీద ఆల్మోస్ట్ నుంచి 20 ప్రశ్నలు గ్రూప్ 2 లెవెల్లో. ఓకేనా? ఆర్టికల్స్ మీద కావచ్చు, మీద కావచ్చు, కంటెంట్ మీద. ఓకేనా? రైట్. దృష్టిలో పెట్టుకొని చదవాలి ఇవి. ఓకేనా? 8. నెక్స్ట్ 9. సో అనదర్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అంటాం మనం. కేంద్ర ప్రభుత్వం సెకండ్ ప్రియారిటీ దీనికి ఇవ్వాల్సినటువంటిది. మనం దీంట్లో కూడా ఆల్మోస్ట్ మనకు ఒక 25 to 30 మార్క్స్ వస్తున్నాయండి.
ఈ టాపిక్ నుంచి, కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ నుంచి. సో ఇందులో మనం ప్రధానంగా సో రాష్ట్రపతి, ఎవరైనా రాష్ట్రపతి. సో ఈ భారతదేశంలో దేశ రాజకీయాలు మొత్తం కూడా ప్రధానమంత్రి చుట్టూ తిరుగుతూ ఉంటాయి, కానీ మనం మటుకు రాష్ట్రపతి చుట్టూ తిరగాలి. ఓకేనా? రైట్. చాలా చాలా హై ప్రియారిటీ రాష్ట్రపతి గురించి. రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటాం, సో ఎలా తొలగిస్తాం, ఆయన జీతభత్యాలు ఎంత, ఆయన పెన్షన్ ఎంత, ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు, ఒకవేళ రాష్ట్రపతి పదవి అనేటువంటి ఒకవేళ ఖాళీ అయితే తక్షణ కర్తవ్యం ఏంటి, ఆయనకున్నటువంటి శాసన కార్యనిర్వాహక వీటో అధికారులు ఏంటి, అత్యవసర అధికారులు ఏంటి, ఇవన్నీ కూడా ఏ టు జెడ్ మాట్లాడేస్తాం ఇక్కడ. ఓకేనా? రైట్. సో కాబట్టి రాష్ట్రపతి అనేటువంటి ఆయన చాలా కీలక భూమిక. వద్దు అనుకున్నా కానీ 5 మార్కులు వస్తాయి ఈ టాపిక్ నుంచి. ఓన్లీ రాష్ట్రపతి హై ప్రియారిటీ. నెక్స్ట్ రెండోది వచ్చి ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ అని పిలుస్తాం, రాష్ట్రపతిని వచ్చి ప్రెసిడెంట్ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ మూడోది వచ్చి ప్రధానమంత్రి. ఓకేనా? ప్రధానమంత్రి. సో ప్రైమ్ మినిస్టర్ అని పిలుస్తా ఉన్నాం. నెక్స్ట్ నాలుగోది వచ్చి కేంద్ర మంత్రి మండలి. సో కేంద్ర మంత్రి మండలి, కేంద్ర మంత్రి మండలి. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకేనా? సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. నెక్స్ట్ 5 వచ్చి లోక్సభ, 6 వచ్చి రాజ్యసభ. ఓకేనా? లోక్సభ, రాజ్యసభ. రైట్. దీంట్లోనే లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకర్ అవన్నీ కూడా వస్తాయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 7వది వచ్చి సో పార్లమెంటరీ కమిటీలు. ఓకేనా? పార్లమెంటరీ కమిటీలు. సో పార్లమెంటరీ కమిటీలు. 8వది పార్లమెంటరీ పరిభాషక పదాలు. సో పార్లమెంటరీ పరిభాషక పదాలు. సో పార్లమెంటరీ టెర్మినాలజీ అని అంటాం ఇంగ్లీష్లో, పార్లమెంటరీ పరిభాషక పదాలు. సో ఇవి మనం సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడేటువంటిది. సో ఇది మీరు బాగా చదవండి. సో ఇది మీరు బాగా చదివారనుకోండి, రాష్ట్రం దగ్గర వచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గురించి మీరు పెద్దగా చదవాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్. అర్థమైందా? కేంద్ర మంత్రి మండలి, రాష్ట్ర మంత్రి మండలి. కేంద్రం అనే దగ్గర రాష్ట్రం అని పెడితే చాలు. అర్థమైందా? సో మనం ఆయా టాపిక్ వచ్చినప్పుడు చెప్తానులేండి డీటెయిల్గా, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మటుకు మీరు బాగా చదివితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మీరు ఆర్టికల్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎలా ఉండదు అనేటువంటి నేను ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. ఒక 89 అనేటువంటి ఒక నెంబర్ కానీ గుర్తుపెట్టుకోగలిగితే సో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా మీ జోబీలో ఉంటుంది. మీ జోబీలో రాష్ట్ర ప్రభుత్వం ఉండాలంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ బాగా చదవాలి. ఓకే? రైట్. సో నెక్స్ట్ 10వది సో నెక్స్ట్ 10 సుప్రీంకోర్టు. సో 11వది వచ్చి హైకోర్టు. ఓకేనా? సుప్రీంకోర్టు, హైకోర్టు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 12 రాష్ట్ర ప్రభుత్వం. సో 12వది వచ్చి రాష్ట్ర ప్రభుత్వం. ఓకేనా? రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మనం ఏమేమి మాట్లాడతాం? సో ఒకటి గవర్నర్ గురించి మాట్లాడతాం. ఓకేనా? గవర్నర్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ 2వది వచ్చి ముఖ్యమంత్రి గురించి మాట్లాడతాం. చీఫ్ మినిస్టర్ అని పిలుస్తాం మనం. సో ముఖ్యమంత్రి గురించి మాట్లాడతాం. నెక్స్ట్ 3 రాష్ట్ర మంత్రి మండలి గురించి మాట్లాడతాం. రాష్ట్ర మంత్రి మండలి గురించి మాట్లాడతాం. 4వది వచ్చి విధానసభ. నెక్స్ట్ 5వది వచ్చి విధాన పరిషత్. ఓకేనా? రైట్. సో గవర్నర్, చీఫ్ మినిస్టర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అదేవిధంగా విధానసభ, విధాన పరిషత్.
ఓకేనా? రైట్. నెక్స్ట్ రాసుకున్నారా? నెక్స్ట్ 13, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. సో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, ఓకేనా? సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, ఓకేనా? సో దీంట్లోనే మనం ఏకకేంద్ర లక్షణాలు అంటే ఏంటి, సమాఖ్య లక్షణాలు అంటే ఏంటి, భారతదేశం ఏకకేంద్ర లక్షణాలని తీసుకోవడానికి కారణం ఏంటి, భారతదేశం సమాఖ్య లక్షణాలని రాజ్యాంగాలు ఉంచుకోవడానికి కారణం ఏంటి, సో ఇవన్నీ మాట్లాడిన తర్వాత కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అనేటువంటి టాపిక్ మాట్లాడతాం. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ 14. సో 14th వన్, రాజ్యాంగబద్ధ సంస్థలు, కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో రాజ్యాంగబద్ధ సంస్థలు, కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో రాజ్యాంగబద్ధమైన సంస్థలు. సో దీంట్లోనే మనకు అన్నీ కూడా వస్తాయి. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఒకటి చెప్పండి, ఏదైనా మీకు నచ్చింది. రైట్. సో ఎగ్జాంపుల్గా మీరు చూసినట్లయితే, సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కావచ్చు, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కావచ్చు, సో అడ్వకేట్ జనరల్ కావచ్చు, అడ్వకేట్ జనరల్ కావచ్చు, సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కావచ్చు, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కావచ్చు, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, నెక్స్ట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, సో అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. ఇవి ఓకేనా? కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇంకా కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి, నేషనల్ ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను, బీసీ కమిషను, అవన్నీ మనం వెల్ఫేర్ మెకానిజంలో చదువుతాం. ఓకేనా? రైట్. సో రైట్. సో రాజ్యాంగబద్ధ సంస్థలు, కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో నెక్స్ట్ చట్టబద్ధమైనటువంటి సంస్థలు. ఇక్కడ ఏమైనా అర్థం కాలేదా? సో రాజ్యాంగబద్ధ సంస్థలు, ఈ మనం ఆ టాపిక్ వచ్చి మాట్లాడతాం. ఎగ్జాంపుల్ ఏమేమి మాట్లాడతామంటే, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఓకేనా? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అడ్వకేట్ జనరల్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్, నెక్స్ట్ అదేవిధంగా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ కమిషన్, అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఓకే, ఏమండి మాట్లాడరా? 14. నెక్స్ట్ 15. నెక్స్ట్ చట్టబద్ధ సంస్థలు. ఓకేనా? చట్టబద్ధమైన సంస్థలు. ఓకేనా? చట్టబద్ధమైనటువంటి సంస్థలు. సో దీంట్లో మనం ఎగ్జాంపుల్గా, సో ట్రిబ్యునల్స్, ఓకేనా? ట్రిబ్యునల్స్, నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, అదేవిధంగా RTI యాక్ట్ 2005. ట్రిబ్యునల్స్ అనేటువంటి కాన్సెప్ట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేటువంటి కాన్సెప్ట్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేటువంటి కాన్సెప్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనేటువంటి చట్టం గురించి. ఓకే, రైట్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. ఓకేనా? రైట్. నెక్స్ట్ 16th వన్. ఓకేనా? సంక్షేమ యంత్రాంగము, వెల్ఫేర్ మెకానిజం అని పిలుస్తాం. ఓకేనా? సంక్షేమ యంత్రాంగం. ఓకేనా? సంక్షేమ యంత్రాంగం. సో దీంట్లో మనం ఏం మాట్లాడతామంటేనండి, సో దీంట్లో వెల్ఫేర్ మెకానిజం అంటాం ఇంగ్లీష్లో మనం. దీంట్లో మనం ఏం మాట్లాడుతున్నామంటే, నేషనల్ ఎస్టీ కమిషన్ గురించి, నేషనల్ బీసీ కమిషన్ గురించి, నేషనల్ మైనారిటీ కమిషన్ గురించి, నేషనల్ ఉమెన్ కమిషన్ గురించి, నెక్స్ట్ అదేవిధంగా
సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి మాట్లాడబోతున్నాం. నేషనల్ ఎస్సీ కమిషను, నేషనల్ ఎస్టీ కమిషను, నేషనల్ బీసీ కమిషను, నేషనల్ మైనార్టీ కమిషను, నేషనల్ ఉమెన్ కమిషను, అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి మాట్లాడబోతూ ఉన్నాం ఈ దీంట్లో. ఓకేనా? రైట్. ఓకే, నెక్స్ట్ 15ది స్థానిక సంస్థలు. ఓకేనా? స్థానిక సంస్థలు, లోకల్ బాడీస్. ఓకేనా? లోకల్ బాడీస్. సో దీంట్లో మనం ఏం మాట్లాడబోతున్నామంటే పంచాయతీరాజ్ సంస్థలు. ఓకేనా? పంచాయతీరాజ్ సంస్థలు. నెక్స్ట్ అదేవిధంగా పట్టణ సంస్థలు. ఓకేనా? పట్టణ సంస్థల గురించి మాట్లాడబోతూ ఉన్నాం. సో పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ సంస్థల గురించి మాట్లాడబోతూ ఉన్నాం. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, అర్బన్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, రైట్. సో ఇది ఓవరాల్గా పాలిటీలో ఉన్నటువంటి సిలబస్. ఓకేనా? రైట్. మీరు బాగా క్లాస్ వినండి, బాగా నోట్స్ రాసుకోండి. నోట్స్ని మళ్ళీ 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 చదివితే ఓపెన్ ఛాలెంజ్ అనుకుంటారో మీరు ఏదైనా అనుకుంటారో, కానీ ఒక 50 మార్కులకు అడిగారు అనుకోండి, 47 మార్కులకి డైరెక్ట్గా మీ దగ్గరే ఆన్సర్ ఉంటాయి. 75 మార్కులకు అడిగారు అనుకోండి, 73 మార్కులకు వచ్చి మీ నోట్స్లోనే సమాధానాలు ఉంటాయి. ఒక 2-3 మార్కులకు వచ్చి ఎవడు ఏం చేయలేము. ఓకేనా? రైట్. సో కాబట్టి మీరు ఇలా తెచ్చుకోగలిగితే స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ వస్తారు. ఓకేనా? రైట్. అర్థమైందా? రైట్. సరే, ఇప్పుడు మనం ఓకేనా రాయండి, కింద రాయండి, పాలిటీ అని పెట్టండి. పాలిటీ. పాలిటీ అనగా ఒక దేశ రాజకీయ వ్యవస్థ. పాలిటీ అనగా ఒక దేశ రాజకీయ వ్యవస్థ. పాలిటీ అనగా ఒక దేశ రాజకీయ వ్యవస్థ. నెక్స్ట్ లైన్లో నీట్గా రాయండి. నోట్స్ కూడా లాస్ట్ అయిపోయిన తర్వాత ఇవ్వద్దాను, ఒక కాపీ నాకు ఇద్దరు. ఒక దేశ రాజకీయ వ్యవస్థ అనగా ఒక దేశ రాజకీయ వ్యవస్థ అనగా రాశారు. ఒక దేశ రాజకీయ వ్యవస్థ అనగా ఆ దేశంలో ఉన్నటువంటి శాసనశాఖ నెంబర్ 1, శాసనశాఖ. ఆ దేశంలో ఉన్నటువంటి నెంబర్ 1 శాసనశాఖ, నెంబర్ 2 కార్యనిర్వహణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, నెంబర్ 3 న్యాయశాఖ. నెంబర్ 3 న్యాయశాఖ. ఇప్పుడు రోమన్ ఇంకా నెంబర్ 1 అని పెట్టి శాసనశాఖ అని పెట్టండి. ఓకేనా? శాసనశాఖ కింద రాయండి. శాసనశాఖ యొక్క ప్రధానమైన విధి, శాసనశాఖ యొక్క ప్రధానమైన విధి, శాసనశాఖ యొక్క ప్రధానమైన విధి శాసనాలను రూపొందించడం. శాసనాలను రూపొందించడం. శాసనశాఖ యొక్క ప్రధానమైన విధి శాసనాలను రూపొందించడం. ఓకేనా? రైట్. కింద రాయండి. శాసనం లేదా చట్టం
చట్టం లేదా నోటిఫికేషన్ లేదా బైలా లేదా ఆర్డినెన్స్ లేదా రెగ్యులేషన్ ఇంగ్లీష్లో కూడా రాస్తారా ఆబ్లిక్ అని పెట్టి, యాక్ట్, ఏసిటీ యాక్ట్, ఇంకొక ఆబ్లిక్ పెట్టి LAW లా అని కూడా పిలుస్తారు మొట్టమొదటిసారిగా మీరు శాసనం పెట్టారు కదండి, అక్కడ శాసనంను అనండి. శాసనంను చట్టం లేదా నోటిఫికేషన్ లేదా బైలా లేదా ఆర్డినెన్స్ లేదా రెగ్యులేషన్ లేదా యాక్ట్ లేదా లా అని కూడా పిలుస్తారు. అంటే చట్టం అనేటువంటి దాన్ని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు TGPS ఉందనుకోండి, ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయిందిరో అంటారు. విన్నారా? నోటిఫికేషన్. మీరు ఎప్పుడన్నా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు హైడ్రా అని అన్నారు కదా, మీరు రోడ్డు పక్కనంతా కూడా ఎవరైనా అక్రమంగా ఇల్లు కడతా ఉంటే వాటి కూల్చేస్తూ ఉంటారు. అప్పుడు కూల్చేసేప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది అంటే, మీరు కొంత ఫీజు ఇస్తే మీ యొక్క ఇళ్ళని మేము రెగ్యులేషన్ చేస్తాం అంటారు. విన్నారా? రెగ్యులేషన్ అంటే ఏం లేదో చట్టబద్ధం చేస్తామని అంటారు. అదేవిధంగా మీ పొలాలు ఎప్పుడన్నా మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు చూడండి, బైలా జరిగిందని అంటారు. అంటే చట్టాన్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట, పేరు. అర్థమైందా? రైట్. అంటే ఇప్పుడు చట్టాన్ని ఏమని పిలుస్తూ ఉంటాం? ఎట్టయినా పిలవచ్చు. చట్టం అని పిలుస్తూ ఉంటారు, నోటిఫికేషన్ పిలుస్తూ ఉంటారు, బైలా అని పిలుస్తూ ఉంటారు, రెగ్యులేషన్ పిలుస్తూ ఉంటారు, నోటిఫికేషన్ అని పిలుస్తూ ఉంటారు. సో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో అయితే సింపుల్గా లార్ యాక్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకేనా? రైట్. ఎట్టయినా పిలవచ్చు, అదొక శాసనం. ఓకేనా? రైట్. నెక్స్ట్ కింద రాయండి. క్యాపిటల్ ఏ పెట్టి కేంద్ర స్థాయి, ఉండండి అక్కడే రాయండి. ఫస్ట్ లైన్ ఏం రాశారండి? శాసనశాఖ యొక్క ప్రధానమైన విధి శాసనాలు రూపొందించాం. రాయండి, కింద రాయండి. మన దేశంలో కేంద్ర స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో, మన దేశంలో కేంద్ర స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో, మన దేశంలో కేంద్ర స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో శాసనశాఖలు కలవు. కింద క్యాపిటల్ అని పెట్టండి, కేంద్ర స్థాయిలోని పెట్టండి. కేంద్ర స్థాయిలో. ఇప్పుడు దాని కింద రాయండి. కేంద్ర స్థాయిలో శాసనశాఖ అనగా పార్లమెంట్. కేంద్ర స్థాయిలో శాసనశాఖ అనగా పార్లమెంట్. కేంద్ర స్థాయిలో శాసనశాఖ అనగా పార్లమెంట్. పార్లమెంట్ యొక్క ప్రధానమైన విధి శాసనాలను రూపొందించడం. ఓకేనా? శాసనాలను రూపొందించడం. పార్లమెంట్ రూపొందించినటువంటి శాసనాలు, దేశం మొత్తానికి వర్తిస్తాయి. ఓకేనా? దేశం మొత్తానికి వర్తిస్తాయి. కింద ఊరికే ఇండియా మ్యాప్ అట్టానండి, మీరు చదువుకున్నప్పుడు ఈజీగా అర్థమైపోతుంది.
ఓకేనా? కింద భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారము, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారము, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారము పార్లమెంట్ అనగా కింద మళ్ళీ స్మాల్ ఏ పెట్టి లోక్సభ, స్మాల్ బి రాజ్యసభ, 3 రాష్ట్రపతి, సి రాష్ట్రపతి. ఓకేనా? రాష్ట్రపతి. ఓకే రైట్, చాలు. కింద అక్కడే గరిష్ట కనిష్ట సంఖ్య కూడా రాసుకుంటారా? సరే రాసుకోండి, ఊరికే ఉంటుంది. మళ్ళీ మన అంటే పార్లమెంట్ వచ్చినప్పుడు చెప్తాం. నోట్ పెట్టండి కింద. నోట్. లోక్సభలో కనిష్ట స్థానాలు ఎన్ని ఉండాలి అనేది రాజ్యాంగంలో పేర్కోలేదు. ఎవరు అడగల అసలు ఈ సమాధానం. ఇందాక ఈ ప్రశ్న విధానసభ గురించి చెప్పా, విధాన పరిషత్ గురించి చెప్పా, మరి లోక్సభలో కనిష్ట స్థానాలు ఎన్ని ఉండాలి, రాజ్యసభలో కనిష్ట స్థానాలు ఎన్ని ఉండాలి నువ్వు చెప్పలేదేమో, ఒకడు కూడా అడగలేదే. లోక్సభలో కనిష్ట స్థానాలు ఎన్ని ఉండాలి అనేది రాజ్యాంగంలో పేర్కోలేదు. ఓకేనా? లోక్సభలో కనిష్ట స్థానాలు లేదా కనిష్ట సీట్లు ఎన్ని ఉండాలి అనేది రాజ్యాంగంలో పేర్కోలేదు. కానీ గరిష్టంగా 550కి మించకూడదు. 550కి మించకూడదు. 550కి మించకూడదు. కానీ ప్రస్తుతం లోక్సభలో 543 సీట్లు కలవు. 543 సీట్లు కలవు. అంటే లోక్సభలో కనిష్టంగా ఎన్ని సీట్లు ఉండాలి? రాజ్యాంగంలో చెప్పలేదు. ఓకేనా? గరిష్టంగా ఎన్ని ఉండొచ్చు? 550 ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 543. కాస్త చెప్పండి, ఏం కాదు. ముత్యాలు ఏమన్నా రాలిపోతే నేను ఎత్తుకుంటా, కాబట్టి చెప్పచ్చు, ఏం కాదు. ఓకేనా? ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 543. ఓకే రైట్. నెక్స్ట్ మళ్ళీ ఆగండి. అక్కడ క్యాపిటల్ అని రాశారు కదా, ఇప్పుడు క్యాపిటల్ బి అని హెడ్డింగ్ పెట్టుకోండి కింద. ఆడ కేంద్ర స్థాయిలో పెట్టారు కదండి. ఇప్పుడు మళ్ళీ క్యాపిటల్ బి. ఇప్పుడు రాష్ట్రంలోకి వస్తాం. మళ్ళీ కేంద్రం రాష్ట్రం అన్నమాట. ఏమన్నా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా, ఇబ్బంది ఏలే. లోక్సభలో కనిష్టంగా ఎన్ని సీట్లు ఉండాలి అనేది చెప్పలేదండి రాజ్యాంగంలో. గరిష్టంగా ఎన్ని ఉండొచ్చు? 550 ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 543. దీని ఇప్పుడు రాష్ట్రంలోకి వద్దాం. చూడండి, రాసుకోవద్దు, నేను మళ్ళీ చెప్తాను. విధానసభలో కనిష్టంగా ఎన్ని సీట్లు ఉండొచ్చు? 60. అంటే ఇక్కడ చెప్పారు, రాజ్యాంగంలో చెప్పారు. గరిష్టంగా ఎన్ని ఉండొచ్చు? 500. కానీ మన తెలంగాణకి ఎన్ని ఉన్నాయి? 119. మన ఆంధ్రాకి ఎన్ని ఉన్నాయి? 175. అర్థమైనా నేను చెప్పింది. అంటే లోక్సభలో కనిష్ట సీట్లు ఎన్ని ఉండాలనేది రాజ్యాంగంలో చెప్పలేదు. కానీ విధానసభలో కనిష్టంగా ఎన్ని సీట్లు ఉండాలో రాజ్యాంగంలో చెప్పారు. ఇదే ఇప్పుడు బిట్స్ అంతా కూడా ఇట్టే కదా అడుగుతున్నారు, స్టేట్మెంట్ వైజ్. ఇప్పుడు ఇది ఒక స్టేట్మెంట్, అర్థమైందా? ఇప్పుడు ఏమిస్తాడు? మామూలుగా కింద వాళ్ళని పరిశీలించండి అని అంటాడు. ఏమంటాడు? లోక్సభలో కనిష్ట సీట్లు ఎన్ని ఉండాలో రాజ్యాంగంలో చెప్పారు. బిలో మళ్ళీ చెప్తాడు, విధానసభలో కనిష్టంగా ఎన్ని సీట్లు ఉండాలో రాజ్యాంగంలో చెప్పలేదు. 2 స్టేట్మెంట్లు ఏది కరెక్టో చెప్పు అంటాడు. ఇదే సబ్జెక్ట్. నీకు సబ్జెక్ట్ నీ దగ్గర ఉంటే ఇలాంటి 100 స్టేట్మెంట్లు అడిగితే మనకేమే, అర్థమైందా? పేపర్ డెప్త్గా వచ్చింది అంటారు చూసా. డెప్త్ అంటే ఏం లేదు, సబ్జెక్టు సరిగ్గా చదవలేదు అని అర్థం, అంతే. రైట్. డెప్త్ వస్తే మనకేముంది, మనకు తెలిసినట్టు పెడతాం, తెలియకపోతే వాళ్ళు ఇచ్చేస్తాం. అందరికీ అయినట్టే కదా మనకు కూడా అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో -మార్కులు ఉన్నాయి, తెలంగాణలో మైనస్లు లేవులే.
150 మార్కులకు గాను ప్రిలిమ్స్లో 18 వచ్చాయండి. ఏనే 18.7. సరే 19 మార్కులు అనుకున్నాను. ఒరే 150 మార్కులు 19 మార్కులు తెచ్చుకోవడం అనేటువంటిది కష్టం అంటారా? కష్టమే. సరే, కష్టం కాదండి. ఎలా కష్టం కాదు? నువ్వు ఏదైనా ఒక్క సబ్జెక్ట్ బాగా చదివినా ఈజీగా పాస్ అయిపోవచ్చు కదా. జియోగ్రఫీ చదివినా పాస్ అయిపోతావు. పాలిటీ ఉండదులే ప్రిలిమ్స్లో. మొన్న ఇండియన్ సొసైటీ బాగా దెబ్బ కొట్టిందిలే. సో అట్టా ఒక్క సబ్జెక్ట్ బాగా చదవాలా, మిగతా సబ్జెక్ట్ జనరల్ చదివినా కానీ అయిపోతుంది. రైట్. సరే, రాష్ట్ర స్థాయిలో దాంట్లో రైట్ కింద రైట్. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర శాసన శాఖ అనగా రాష్ట్ర శాసన సభ, రాష్ట్ర శాసన సభ కింద రాష్ట్ర శాసనసభ యొక్క ప్రధానమైన విధి రాష్ట్ర శాసనసభ యొక్క ప్రధానమైన విధి శాసనాలను రూపొందించడం. రాష్ట్ర శాసనసభ రూపొందించినటువంటి శాసనాలు రాష్ట్ర శాసనసభ రూపొందించినటువంటి శాసనాలు ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తాయి. కింద భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం ఓకేనా, 168 ప్రకారము రాష్ట్ర శాసనసభ అనగా ఓకేనా, రాష్ట్ర శాసనసభ అనగా కింద స్మాల్ ఏ విధానసభ, స్మాల్ బి విధాన పరిషత్, నెక్స్ట్ 3 గవర్నర్. కింద నోట్ నెంబర్ 1 అని పెట్టండి. కేంద్రంలో ద్విసభా విధానం ఖచ్చితంగా ఉండాలి. 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 రాష్ట్రాలలో ద్విసభా విధానం ఖచ్చితత్వం కాదు. ప్రస్తుతం 6 రాష్ట్రాలలో విధాన పరిషత్ ఉన్నది. ప్రస్తుతం 6 రాష్ట్రాలలో విధాన పరిషత్ ఉన్నది. నెంబర్ 1 యూపీ,
నెంబర్ 2 బీహార్. నెంబర్ 3 మహారాష్ట్ర. నెంబర్ 4 కర్ణాటక. ఓకేనా, కర్ణాటక. నెంబర్ 5 టిఎస్ మన తెలంగాణ. నెంబర్ 6th one ఏపీ. ఓకే, రైట్ నోట్ నెంబర్ 2. నోట్ నెంబర్ 2. విధానసభలో కనిష్ట సీట్ల సంఖ్య 60. కనిష్ట సీట్ల సంఖ్య 60. ఈ కనిష్ట సీట్ల సంఖ్యలో మినహాయింపులను పార్లమెంట్ ఇవ్వచ్చు. కనిష్ట సీట్ల సంఖ్యలో మినహాయింపులను, ఎగ్జంప్షన్స్, మినహాయింపులను పార్లమెంట్ ఇవ్వచ్చును. నెక్స్ట్ గరిష్ట సీట్ల సంఖ్య 500 మించకూడదు. గరిష్ట సీట్ల సంఖ్య 500 మించకూడదు. ఓకేనా. నెక్స్ట్ నోట్ నెంబర్ 3. విధాన పరిషత్తులో కనిష్ట సీట్ల సంఖ్య 40. విధాన పరిషత్తులో కనిష్ట సీట్ల సంఖ్య 40. విధాన పరిషత్తులో కనిష్ట సీట్ల సంఖ్య 40. కానీ ఈ కనిష్ట సీట్ల సంఖ్యలో భారత పార్లమెంట్ మినహాయింపులు ఇవ్వవచ్చు. మినహాయింపులు ఇవ్వవచ్చును. విధాన పరిషత్తులో గరిష్ట సీట్ల సంఖ్య  స్ట్రెంత్ ఇంతేనా రావడం? అదేలే, తెలియమేడమే ఇంతేనా? ఓకే, మీరైతే మిస్ కావద్దు. మిస్ అయితే అర్థం కాకపోతే మళ్ళీ మార్కులు తక్కువ వస్తాయి అంతే. పర్ఫెక్ట్గా రండి, పర్ఫెక్ట్గా వచ్చి చెప్పేసి వెళ్ళిపోతాం. ఓకేనా, రైట్. గరిష్ట సీట్ల సంఖ్య ఆ రాష్ట్ర విధానసభలోని మొత్తం సీట్లలో 1/3 వంతుకు మించకుండా 1/3 వంతుకు మించకుండా ఏర్పాటు చేసుకోవచ్చును. ఓకేనా, ఏర్పాటు చేసుకోవచ్చు. కింద ఏం రాసుకుంటారంటే ఇటు రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు పెట్టి V/S ఇంటూ 1/3 అని పెట్టండి. V/S అంటే విధానసభ షార్ట్ కట్ ఇంటూ 1/3. ఇప్పుడు ఏపీ వాళ్ళకనైతే ఇలా రాసుకోండి. సో ఏపీ విధాన పరిషత్ అని పెట్టి V/S ఇంటూ 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 175 ఇంటూ 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 58. మన తెలంగాణ వాళ్ళు టిఎస్ విధాన పరిషత్ అని పెట్టి
So V by S into 1/3, that is equal to 119 into 1/3, that is equal to 39.6, that is equal to 40. AC. ఓకేనా? అదే ఇక్కడ చెప్తాలే, ఇందాక మిస్ అయింది. రైట్, అయిపోయిందా? ఇప్పుడు నోట్ ఎంత అయిందండి ఇది? నోట్ 4. ఇందాక రాజ్యసభ రాయలేదు, ఇక్కడ రాసుకోండి. నోట్ నెంబర్ 4. రాజ్యసభలో కనిష్ట సీట్ల సంఖ్య ఎన్ని ఉండాలి అనేది. రాజ్యసభలో కనిష్ట సీట్ల సంఖ్య ఎన్ని ఉండాలి అనేది రాజ్యసభలో కనిష్ట సీట్ల సంఖ్య ఎన్ని ఉండాలి అనేది రాజ్యాంగంలో పేర్కోలేదు. కానీ గరిష్ట సీట్ల సంఖ్య ఓకేనా? గరిష్ట సీట్ల సంఖ్య 250. గరిష్ట సీట్ల సంఖ్య 250. కానీ ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న సీట్ల సంఖ్య రాజ్యసభలో ఉన్నటువంటి సీట్ల సంఖ్య 245. ఓకేనా? 245. సో ఇప్పుడు రోమన్ అంకె నెంబర్ 2 అని పెట్టి కార్యనిర్వాహక శాఖ అని పెట్టండి. ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖ. ఓకేనా? కార్యనిర్వాహక శాఖ. సార్ అవి మనం మళ్ళీ మాట్లాడదాం సార్. 1952లో ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశాం. 1962లో రెండో దాన్ని ఏర్పాటు చేశాం. 1972లో మూడోది ఏర్పాటు చేశాం. 2002లో నాలుగోది ఏర్పాటు చేశాం. ప్రజెంట్ మూడవ డీలిమిటేషన్ కమిషన్ లెక్కల ప్రకారము ప్రజెంట్ లోక్సభలో స్థానాల సంఖ్య నిర్ణయించారు. కానీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ల మటుకు 4th డీలిమిటేషన్ కమిషన్ యొక్క రికమెండేషన్ అమల్లో ఉన్నాయి. అవి ఆయా టాపిక్ వచ్చినప్పుడు డీటెయిల్గా మాట్లాడదాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం మాట్లాడాం? కార్యనిర్వహణ శాఖ. ఓకేనా? రైట్. సరే, ఇంకా దీని గురించి రేపు మాట్లాడదామా? ఓకే, రేపు 4 hours కావాలి ఉంటుంది. ఓకేనా? రైట్. 4 hours కదా నా క్లాస్ ఇప్పుడు? 2 hours. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయిందా 4? ఓకే అండి, ఇంకేం డౌట్ ఉందా? ఏమైనా ఉంటే అడగండి. క్లాసు ఇదే విధంగా నోట్స్ హ్యాపీగా రూమ్కి పోయి చదవండి. ఒకసారి చెప్పిన దాన్ని రూమ్కి పోయి చదవండి. ఈరోజు చదవడానికి ఏమీ లేదులే. ఓకేనా? పోయే కొంది కదా వస్తూ ఉంటుంది మనకు, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మార్కెట్కి పోయి పెండ్యాల సత్యనారాయణ బుక్ ఉందేమో చూడండి. వెంటనే కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. నిదానంగా తొందరపడకుండా డబ్బులు ఉన్నప్పుడు కొనండి. ఓకేనా? ప్రజెంట్ క్లాసులు బాగాని నోట్స్ రాసుకొని నోట్స్ని బాగా చదువుతూ ఈ రోజు నుంచి పేపర్ చదవడం ఎవరికైనా అలవాటు లేదు అని అనుకోండి, పేపర్ చదవండి, కొనండి. ఓకేనా? హార్డ్ కాపీ కొనండి. హార్డ్ కాపీ ఒకవేళ కొనలేకపోతే సాఫ్ట్ కాపీ అయినా చదివండి. పేపర్ చదవడం ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. మళ్ళీ పేపర్ కొనిన తర్వాత వసుంధర చూస్తా, చిత్రజ్యోతి చూస్తానంటే అవి కాదు. ఓకేనా? కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమని తిట్టాడు, రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఏమని తిట్టినాడు, తిడతా ఉంటాడు. అవి కాదు మనకు కావాల్సింది. మన సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ ఏముంటుంది అనేటువంటిది ఒకసారి చూడండి. ఈనాడు పేపర్ కానీ తీసుకుంటే ఈనాడు పేపర్లో సంపాదకీయం ఒకటి వస్తుంటుంది, దాన్ని మస్ట్ అండ్ షుడ్ చదవండి. ఓకేనా? చదివే దగ్గర ట్రాన్స్పరెన్సీగా చదవండి. ఏదో పక్కన వాళ్ళు మెప్పించాలని చదవద్దు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఓకేనా? చదివే విషయంలో రాజీ పడకుండా చదవండి. ఓకేనా? మగపిల్లలైనా ఆడపిల్లలైనా బాగా చదవండి. మంచి సక్సెస్ వస్తుంది, మంచి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి అటుపక్క ఇటుపక్క కానీ. ఓకేనా? ఫర్దర్ ముందు. ఓకే, రైట్. సో
సో నా సబ్జెక్ట్ ఒకటే నా పెండింగ్ ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడే నడుస్తూ ఉండేది విని. ఓకే అండి, జాగ్రత్తగా బాగా చదవండి. ఓకేనండి, రైట్ అండి.